మొదటగా ప్రభుకి వందనాలు. మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన మనలందరినీ సమకూర్చినటువంటి మన ప్రభుకి మనందరం కలిపి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ నమ్మకం మా ప్రభువ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడే ప్రభువ. మేము అపనమ్మకస్తులు అయినప్పటికీ కూడా నువ్వు నమ్మదగిన దేవుడు అని మా జీవితాల్లో రుజువు చేసుకున్న విధానం బట్టి వందనాలు. గత కాలంలో మరి 2024 మరి అక్టోబర్లో మొదలు పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 మాసాలు కొనసాగించి 7వ నెలలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టావు. అంటే ఈ బైబిల్ తరగతులు, ఇది బైబిల్ స్టడీ మరి ఈ విధంగా జరుగుతుంది అంటే నిజంగా నీ కృప, ఇది నీ దయా దాక్షిణ్యాలే తప్ప మా గొప్పతనం ఏమీ లేదు ఇందులోని. ప్రభా, ఇది నీ సంకల్పం అని మాకు అర్థమైంది. నాకు నేర్పించినట్టు 20 సంవత్సరాలు నేను నేర్చుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ని అనేకులకి ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో యూట్యూబ్ ద్వారా అనేకులకి ఈ సబ్జెక్ట్ వెళ్ళింది. పాంప్లెట్ల ద్వారా, పుస్తకాల ద్వారా ఆల్రెడీ జరిగింది. మరి నా స్వజనుల దగ్గరికి, నా సొంత ఊరు నేను రావడానికి, ఇక్కడ కూడా ఈ బైబిల్ తల చెప్పడానికి మరి ఎన్నికలు నన్ను ఎన్నుకున్నావు. 37 సంవత్సరాలు అన్యుడిగా జీవించాను నేను. నీ వాక్యం తెలీదు, నాకు రక్షణ లేదు. హిందువుడిగా ఉన్న నన్ను, ఏమీ తెలియని నన్ను, చదువు అప్పుడు నా జీవితాల్లో, ఓడిపోయిన నా జీవితంలో, ఫెయిల్ అయిపోయిన నా జీవితంలో, చనిపోవాలా బ్రతకాలన్న తెలియని పరిస్థితుల్లో నీ వాక్యం నన్ను బ్రతికించి, నీ వాక్యం నా చేతిలో పెట్టి, నీ ప్రజల దగ్గరికి, నీ స్వజనుల దగ్గరికి. హల్లెలూయా. మొదటిగా దేవునికి ప్రభుకు వందనాలు. మీ అందరికీ సేవకులైన వారికి, నాకన్నా పెద్దవారు ఉన్నారు సేవ చేసేవారిలో, మరి మీ అందరికీ ఒక పేరు పేరు ప్రత్యేక వందనాలు. మరి వచ్చిన సేవకురాల్లోకి, మరి వచ్చినటువంటి దేవుని ప్రజలందరూ కూడా ఆయన అందరూ అంగీకరించారు. వారందరూ దేవుని పిల్లలు ఒకటి, ఆయన అధికారం అనుగ్రహించును. కనుక మనం దేవుని పిల్లలం. స్త్రీలైన, పురుషులైన, సేవకులైన, విశ్వాసులైన మనం దేవుని పిల్లలం అంతే. అంతవరకు మనకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ విధంగా ఈ పరిచర్యను కూడా మీరు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నా ముందు మరి క్రీసదాసి గారు, మరి రాజకుమార్ గారు ఇచ్చిన గ్రీటింగ్స్ పెట్టి వారికి ప్రత్యేక వందనాలు. వారి యొక్క అభిప్రాయాలు వాళ్ళు తెలియచేశారు. మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియచేస్తుండండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకెలా చెప్పాలన్నది మేము కూడా ఆలోచిస్తాం. మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు ఇస్తుండే మన వరకు 2000 సంవత్సరాల చరిత్ర, ఈ 6000 సంవత్సరాల చరిత్ర ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఏ డినామినేషన్ అయినా నేర్చుకోవాలి. ఇది హిస్టరీ అంతే తప్ప ఇదేమో డినామినేషన్ సిద్ధాంతాలు ఏం కావు. ఇవి అందరూ నేర్చుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. నేను పోయినసారి రాని వాళ్ళకి ఏంటంటే ప్లస్ పాయింట్, న్యాయాధిపతుల గురించి కొంత జ్ఞాపకం చేశాను. అంటే మీకు రాదని కాదు, మరొకసారి న్యాయాధిపతుల గురించి మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు కంటిన్యూషన్ మనం రాజుల దగ్గరికి వెళ్తాం. మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఆది మానవుడు నేటి మానవుడు బైబిల్ వర్షం పాంప్లెట్లో మొదటి పేజీలో మనం ఉన్నాం. ఆ మొదటి పేజీలో చూడండి, ఆది పితరులు అయిపోయింది, అంటే సమస్త మానవ జాతకాలు అయిపోయిన తర్వాత రెండో హెడ్డింగ్లో ఇశ్రాయేలు పితరుల కాలం ఉంటుంది. అందులో అబ్రాము, ఇస్సాకు, యాకోబు. నేను ఒక్కసారి మీరు బోర్డు వైపు రండి. ఇందాక ఎవరు బ్రదర్ చెప్పారు, యెరూషలేము వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. మీరు జ్ఞాపకం చూస్తే ఖర్చు లేకుండా ఫ్రీగా యెరూషలేము వెళ్ళి వచ్చినట్టే. మీరు ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని, ఓకేనా? ఖర్చు ఏమాత్రం మీ దగ్గర కలెక్షన్, పాస్టర్ గారు ఎవరు కలెక్షన్ చేసుకోకండి, ఎవరు ఫీజు కట్టట్లేదు. ఇవి అందరూ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్దాం, అందరు రెడీగా ఉన్నారా? ఓకే. ఈ ఏంటో ఒకసారి గుర్తెట్టండి. బైబిల్ అర్థం అవ్వాలంటే 3 విషయాలు. 1 మ్యాప్, 2 వంశావళి, 3 కాలక్రమం. బాగా మైండ్లో పెట్టుకోండి. బైబిల్ అర్థం అవ్వాలంటే ఆ 3 తెలియాలి. 1 మ్యాప్, 2 వంశావళి, ఒక్క ఆదాము నుంచి ఇంతమంది మానవులు ఎలా వచ్చారు. 3ది వరుస క్రమం, కాలక్రమంగా ఏ తర్వాత బి, బి తర్వాత సి అనాలా, ఏ తర్వాత జడ్, జడ్ తర్వాత ఏమో సి, సి తర్వాత మళ్ళీ ఎక్స్ అంటే కుదరదు. కాలక్రమంగా బైబిల్ చదవాలి. అదే మన బైబిల్ స్టడీ. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇది బైబిల్ కాలేజీ కాదు, బైబిల్ స్టడీ, బైబిల్ సెమినార్ అంటారు వీటిని. బైబిల్ కాలేజీలు అంటే సర్టిఫికెట్ ఇస్తారు, బైబిల్ కాలేజీల్లో మెటీరియల్ ఇస్తారు. ఇక్కడ మీకు సర్టిఫికెట్లు ఇవ్వ, సబ్జెక్ట్ మాత్రం ఇస్తాం. సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావాలా, సర్టిఫికెట్లు కావాలనుకుంటే కాలేజీలకు వెళ్ళాలా. ఆ తర్వాత నేను ఇజ్రాయెల్ దేశం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది మధ్యధర సముద్రం. ఇదంతా కూడా ఇది కుప్రా. ఇక్కడ రోమ్ ఉంటుంది, ఇక్కడ గ్రీస్ ఉంటుంది. ఇదంతా కూడా చిన్న ఆసియా. పౌలు గారు ఈ ప్రయాణాలన్నీ ఈ మీదనే చేస్తాడు. అపోస్తలుడైన పౌలు మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం, ఈవెన్ లాస్ట్లో రోమ్కి వెళ్ళిపోతాడు కదా, అరెస్ట్ అయ్యి. ఇదంతా అపోస్తల కార్యాలు అంతా ఇక్కడ జరుగుతుంది మ్యాక్సిమం. ఇక ఈ మ్యాప్ నుంచి మధ్యధర సముద్రం అలా మైండ్లో పెట్టుకోండి. మధ్యధర సముద్రానికి కింద చూసారా, ఇది ఐగుప్తు, ప్రస్తుతం ఈజిప్ట్. ఇది బైబిల్ ఐగుప్తు అని ఉంది కదా, అదే ఇది. ఈ గీత ఏంటంటే నైల్ నది. ఇదే నైల్ నది. నైల్ నదులు అద్భుతాలు.
నైల్ నదిలో మోసేని పారాయడం చిన్నప్పుడు ఇదంతా కూడా. ఓకే, దీనికి ఎలాగా ఈ పక్కకి ఎలాగ వచ్చారనుకోండి, ఇది ఎర్ర సముద్రం. ఎలా దింపేశాడు వాళ్ళని ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ని ఇలా ఎర్ర సముద్రంలో దించేసి సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. ఇది సీనాయి పర్వతం. ఇక్కడే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవాలనుకున్నారు, ఏదో మీరు వెళ్ళవలేదు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి కాదేశ్ దగ్గరికి ఇలాగొచ్చి ఇక్కడికి వచ్చి మోసే చనిపోయాడు. ఇక్కడి నుంచి ఇదంతా కనాను దేశం. ఇది యోర్దాన్ గీత. ఈ గీత యోర్దాన్ నది. ఇదే గలిలే సముద్రం. ఈ గుండ్రమేమో మృత సముద్రం. ఇది మిద్యాన్ దేశం. 40 సంవత్సరాలు మోసే ఇక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో గొర్రెలు కాసాడంటే ఇదే. అప్పుడు ఇక్కడ గొర్రెలు మేపుతుండగా దేవుడు పిలిచాడు 80 సంవత్సరాల వయసులో. అప్పుడు ప్రజలు నడిపించి 40 సంవత్సరాలు పరిపాలించి 120 సంవత్సరాలు చనిపోయాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక యెహోషువ నాయకత్వాన్ని అందుకున్నాడు. యెహోషువ ఇక్కడి నుంచి ఇక్కడున్న కనాన జాతులు 7 ఉన్నాయి ఇందులోనే. ఈ 7 కనాన జాతుల్ని జయించేశాడు. మొత్తం 31 మంది రాజులు జయించేశాడు. యెహోషువ గ్రంథం మనం చూస్తాం. అప్పుడు ఈ భూభాగాన్ని ఇశ్రాయేల్ 12 గోత్రాలకి పంచిపెట్టేశాడు యెహోషువ. ఇంకా స్పీడ్ అవుతున్నానా నేను? అలాంటప్పుడు ఇలాగ అనండి మీరు, ఎందుకంటే నాకు చాలా స్పీడ్ ఎక్కువ. నేను ఒప్పుకుంటాను అది. నాకున్న బలహీనత ఏంటంటే నేను చాలా స్పీడ్గా ఉంటాను. నా చేతికి ఏదో దొరికిందంటే దాని అంతు చూసి ఏం చేశాడంటే ఇక్కడ షిమ్యోనులకి ఇచ్చాడు. ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. షిమ్యోనులకి ఇక్కడ వచ్చింది స్వాస్థ్యం. తర్వాత వాళ్ళ మీద యోధాకు వచ్చింది. ఆ తర్వాత బెన్యామీన్కి వచ్చింది. ఆ తర్వాత ఎఫ్రాయిమ్కి వచ్చింది. ఆ తర్వాత మనస్సేకి వచ్చింది. ఆ తర్వాత ఇస్సాకారుకి వచ్చింది. ఆ తర్వాత జెబులోనులకు వచ్చింది. ఆ తర్వాత నప్తాలికి వచ్చింది. ఇక్కడ ఆషేర్కి వచ్చింది. ఇక్కడ రాలేదు గారు దానికి మొదట్లో ఇక్కడ ఇచ్చాడు దాను గోత్రికులకి. వాళ్ళ న్యాయాధిపతుల కాలంలో ఈ స్వాస్థ్య సాలకు ఇక్కడ కూడా సంపాదించుకున్నారు. అందుకే దాను ఇక్కడెక్కడ కూడా ఉంటారు. ఇది యోర్దానికి పడమర అంటాడు. యోర్దానికి పడమర 9.5 గోత్రాలకి పంచిపెట్టాడు యెహోషువ. అయితే ఇంకా 2.5 గోత్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. ఇది రూబోనీలకు వచ్చింది, ఇది గాదీలకు వచ్చింది, ఇది మనస్సే అర్ధ గోత్రానికి వచ్చింది. అంటే మనస్సేకి ఇటు వచ్చింది. అంటే ఇప్పుడు మ్యాప్లో మనం చూస్తే ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తే ఒకప్పుడు ఇది కనాను దేశం, అబ్రాహాం ఇస్సాకు యాకోబుకు వాగ్దానం చేసిన దేశం. ఇప్పుడు యెహోషువ కాలంలో ఇజ్రాయెల్ దేశంగా మారిపోయింది. ఇది దేవుడు ఇచ్చేసాడు అంతే వాళ్ళకి. ఆ పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిపోయింది. అయితే వీళ్ళకి ఇటుపక్క అటుపక్క వాళ్ళకి ఆశ్చర్యపురాలు ఇచ్చాడు 6, ఇటు 3 అటు 3. యోర్దానికి తూర్పున 2.5 గోత్రాలు, యోర్దానికి పడమన 9.5 గోత్రాలు. వీళ్ళ చుట్టూ ఎవరు ఉంటారంటే ఇక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు, ఇక్కడ కనానీయులు ఇంకా ఉన్నారు, ఇక్కడ అమాలేకీలు ఉంటారు, ఇక్కడ ఎదోమీలు ఉంటారు, ఇక్కడ మోయాబీలు ఉంటారు, ఇక్కడ అమ్మోనీలు ఉంటారు, ఇక్కడ మిద్యానీలు ఉంటారు, ఇక్కడ బబులోనీలు ఉంటారు, ఇక్కడ అస్సూరు వారు ఉంటారు, ఇక్కడ పారసీకులు ఉంటారు, పైన సిరియా వారు ఉంటారు, ఇక్కడ రోము వారు ఉంటారు, ఇక్కడ ఐగుప్తీలు ఉంటారు. ఈ విధంగా చుట్టుపక్కల శత్రువులు ఉంటారు. మీరు పాత నిబంధన చదివేటప్పుడు ఈ అమ్మోనీయుల రాజు వచ్చాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? కూషు దేశపు రాజు వచ్చాడు అంటే ఇది కూషు. నైల్ నది కింద ఐగుప్తు కింద కూషు. ఐథియోపియా దేశం నపుంసకుడు ఇదే నపుంసకుడు బాప్తిసం పొందాడు కదా, ఆ నపుంసకుడు ఇక్కడి నుంచి వచ్చాడు. అంటే ఈ ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల గురించి మనకు అవగాహన ఉండాలి. అప్పుడు మన చరిత్ర చాలా ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఓకే ప్రియులారా, యెహోషువ కాలంలో వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నాయకత్వం సరైనది లేక తొట్టిల్లిపోయారు. న్యాయపత్రిక కాలంలో మాట తొట్టిల్లిపోతే ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా న్యాయపత్రిక గంధంలో 13 న్యాయపతులు ఇచ్చారు. 13 న్యాయపతుల్లోని 7 సార్లు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మరలా 7 సార్లు వాళ్ళని దేవుడు శిక్షించిన తర్వాత వాళ్ళు విజయాలు వచ్చాయి. తర్వాత 14-15 న్యాయాధిపతి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం వరకు చెప్పారు. ఓకే కదా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుండి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం వరకు మొత్తం 15 మంది న్యాయాధిపతులు. ఇది పోయిన క్లాసు. అదే ఇందాక ముందు మీరు అమ్మాయి చెప్పిన ద్వారా మీరు విన్నారు. ఇప్పుడు దాని కంటిన్యూషన్ నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇజ్రాయేలీల ఐక్యరాజ్య కాలం. మీకు పాంప్లెట్లో కూడా ఉంది పేరు, మొదటి పేజీలోనే ఉంది. ఈ ఐక్యరాజ్య కాలం BC 1050 నుంచి 930, అంటే 120 సంవత్సరాలు పరిపాలించారు ఐక్యంగా. ఐక్యరాజ్యం అంటే 12 గోత్రాల మీద ఒకే రాజు. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఒకే ఒక రాజు, ఐక్యరాజు, ఐక్య పాలన, వాళ్ళ రాజుల పాలన. ఎందుకు ఈ రాజులు వచ్చారంటే మొదటి సమూయేలు గ్రంథంలో మనకి ఏమి రాశాడు అంటే, బైబిల్ చూసి మరి అన్నీ చదివించడానికి టైం చాలదు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మీకు ఏముంటుందంటే వాళ్ళు రాజును అడుగుతారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం
ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. నేను రిఫరెన్స్ చెప్పేస్తా, మీరు నోట్ చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మొదట 7 వచనాలు మీరు చూస్తే అక్కడ ఏంటంటే సమూయేలు పిల్లలు, ఇందాక అమ్మాయి ఎంతమంది న్యాయాధిపతులు చెప్పారు? 15 మంది. కానీ కొంతమంది మన సేవకులు 17 మంది న్యాయాధిపతులు చెప్తారు. ఎందుకు అలా చెప్తారు? ఇక్కడ ఏం రాశాడు? మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో సమూయేలు కుమారులు యోవేలు, అండర్లైన్ చేసుకోండి బైబిల్లో, అబియా, వీరిద్దరూ న్యాయాధిపతులుగా చేసిరి. ఎవరి కాలంలో? సమూయేలు కాలంలో. వాళ్ళ నాన్న ఉంటుండే కదా వాళ్ళు న్యాయాధిపతులు. వీరిద్దరు కూడా లంచాలు తీసుకొని న్యాయం తిప్పేస్తున్నారు. కాబట్టి సమూయేలు, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారు కాదు నీ పిల్లలు, కాబట్టి మాకు రాజు కావాలి. అక్కడ ఈ న్యాయాధిపతుల కాలంతో మేము విసిగిపోయాము, ఈ న్యాయాధిపతుల పాలన మాకు వద్దు, మాకు రాజు కావాలి అని అడిగాడు. ఎవరు? ఇజ్రాయేలీలు. అప్పుడు ఈ 8 అధ్యాయాలు ఏముందో నేను చెప్తున్నాను, మీరు రికార్డింగ్ చేసుకోండి కాదు నా మెసేజ్ని. ఏమైనా రాసుకోగలిగితే షార్ట్ హ్యాండ్ టైప్లో రాసుకోగలిగితే రాసుకోండి. ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి నేను మీకు కంటిన్యూ వెళ్తున్నాను. నేను 8వ అధ్యాయులు ఎప్పుడైతే ఈ మాట అడిగారో ఇశ్రాయేలీలు, అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు చెప్పాడు సమూయేలు, నీ ప్రజలు రాజును అడుగుతున్నారు, ఏం చేయమంటావు అంటే వాళ్ళకు ఒక మాట చెప్పు, రాజొద్దు, వాళ్ళకి నేనే రాజుని, నేను నడిపిస్తున్నాను. ఇంతవరకు వాళ్ళకి రాజు ఉన్నాడా? నేనే నడిపించుకొచ్చాను కదా, ఐగుప్తులు ఉన్నప్పుడు కానీ నడిపించుకొస్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళకి రాజుకి ఎందుకు ఆ పాడుబుద్ధి పుట్టింది వాళ్ళకి అని అడిగాడు దేవుడు. మరి ఈ విషయం సమూయేలు ప్రజలు చెప్తే ప్రజలు అంటున్నారు, మాకు అవన్నీ అనవసరం, మాకు రాజే కావాలి అన్నారు. అయితే రాజు వస్తే ఎలాగుంటుందో మీ పరిస్థితి చెప్పు ఒకసారి సమూయేలు అన్నాడు దేవుడు. ఇవన్నీ 8 అధ్యాయాలు ఉన్నాయి, మీరు చదవండి. అప్పుడు అన్నాడు, రాజు వస్తే మీ భార్యలు తీసుకుంటారు, మీ పిల్లలు తీసుకుంటారు, మీ ప్రథమ భాగాలు తీసుకుంటారు, మీ పంటలు తీసేసుకుంటారు, శ్రేష్టమైనవన్నీ వాళ్ళు తీసేసుకొని చెత్త అంతా మీకు ఇస్తారు, ఇవన్నీ చెప్పాడు. అయినా పర్వాలేదు, మాకు రాజే కావాలి అన్నాడు. దేవుడు న్యాయాధిపతి, జరగబోయేదాన్నే ముందు చెప్పేసాడు ఇక్కడ. అయినా మాకు రాజే కావాలన్నారు వీళ్ళు. అయితే సరే మీ కర్మ అనిపించని చెప్పి ఇది 8 అధ్యాయంలో. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ఐక్యరాజ్య కాలంలో 3 రాజులు ఇలాగొచ్చారు. మొదటివాడు సౌలు, ఆయన కాలంలో ప్రవక్త సమూయేలు. రెండోవాడు దావీదు, ఆయన కాలంలో ప్రవక్తలు దావీదు కాలంలో సమూయేలు, గాదు, నాతాను. ఒకవేళ ఈ మాటలు మీకు అర్థం కాకపోయినా నేను పలుకుతున్నాను కాబట్టి మీరు నోట్ చేసుకోండి. ఓకే సార్. సమూయేలు, గాదు, నాతాను. మూడో రాజు సొలొమోను. ప్రవక్తలు నాతాను, అహియా. ఇంతకీ ఈ 120 సంవత్సరాల పరిపాలన ఐక్యరాజ్యకాలంలో ఇప్పుడు వీళ్ళ 3 గురించి మనం స్టడీ చేస్తే ఇవాళ క్లాస్ అయిపోద్ది. అంటే ఈవేళ మన క్లాసు 3 రాజుల గురించి. ఈ 3 రాజుల గురించి ఎక్కడ ఉంది బైబిల్లో కొంత అవగాహన ఇచ్చి అది ఎలా చదవాలో మీకు నేను వదిలేస్తా. అక్కడి నుంచి మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీలో ఎవరైనా ఈ ఈ సబ్జెక్ట్, ఇందాక అమ్మాయి చెప్పింది కదా, ఈ సబ్జెక్ట్ని మరలా మీరు ఇక్కడ ఎవరైనా చెప్పగలిగితే మేము చాలా సంతోషిస్తాం. మీరు కానీ అవకాశం ఉంటే మీ పిల్లల చేత కానీ ప్రాక్టీస్ చేస్తే. ఓకే. ఇప్పుడు ఈ 3 కలిపి ఇతను 40 సంవత్సరాలు, ఇతను 40 సంవత్సరాలు, ఇతను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు పరిపాలించారు. 1050 నుంచి 930 వరకు పరిపాలించారు. ఇప్పుడు నేను వీళ్ళ క్యారెక్టర్స్ ముందు మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను సమయంతో అధ్యాయాలు కూడా వివరిస్తాను. వీళ్ళ క్యారెక్టర్స్లో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఐక్యరాజ్య కాలంలో ముఖ్య సంఘటనలు అని ముందు మైండ్లో పెట్టుకోండి. ఈ 120 సంవత్సరాల పరిపాలనలో సంఘటనలు అసలు ఏం జరిగాయి చూసారా? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాల ప్రభుత్వంలో అసలు ఏం జరిగాయి సంఘటనలు. ఇప్పుడు టీడీపీ కాలం అయిపోయింది, ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి, ఆ పార్టీ కాలంలో సంఘటనలు ఏం జరిగాయి మనం చేసుకుంటాం కదా. అలాగా ఈ 120 సంవత్సరాలు ఏం సంఘటనలు జరిగాయి అంటే, న్యాయాధిపతుల పాలన నుండి రాజుల పాలనలోకి ప్రవేశించారు ఇశ్రాయేలీలు. ఇది కాలక్రమం. తర్వాత 12 గోత్రాలకి ఇది ఐక్య పాలన 120 సంవత్సరాలు. తర్వాత ఇక్కడి నుండి ప్రవక్తల ఉద్యోగాలు వచ్చాయి. ఇంతవరకు ప్రవక్తల ఉద్యోగాలు లేవు. ప్రవక్తలు వచ్చేవారు. అబ్రాం కూడా ప్రవక్తే, మోసే కూడా ప్రవక్తే, అహరోను కూడా ప్రవక్తే, పేర్లేని ప్రవక్తలు కూడా ఉన్నారు గిద్యోను కాలంలో, అది వేరు. కానీ ప్రవక్తల ఉద్యోగాలు అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇంతవరకు ధర్మశాస్త్రం ఉండేది, ఇప్పుడు ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తలు కూడా దేవుడిచ్చాడు. ఎందుకంటే రాజులకి ప్రవక్తలు అవసరం. ఒక ధర్మశాస్త్రం సరిపోదు. ధర్మశాస్త్రం యాజకుడు వివరిస్తాడు, కానీ అదొక్కటే సరిపోదు, రాజులకి ప్రవక్తలు ఉండాలి. అందుకని ప్రవక్తల ఉద్యోగాల్లో మొట్టమొదటి సమయానికే ఘనత వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి మన కౌంటింగ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు
వీళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దాన భూమి వీళ్ళ కాలంలో కంప్లీట్గా నెరవేరిపోయింది. ఇక న్యాయాధిపతుల కాలంలో అక్కడక్కడ శత్రువులు ఉండేవారు, కానీ ఇక దావీదు కాలం, సొలొమోను కాలం వచ్చేసరికి మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అంటాడు. ఇది యూఫ్రటీస్ నది, ఇది టైగ్రిస్ నది, ఇది ఏదెను తోట, ఇది బబులోను దేశం, ఇదంతా ఇజ్రాయెల్. ఒకప్పుడు కనాను, ఇదే ఇజ్రాయెల్ దేశం. ఇదంతా మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కూడా, బెయిర్షెబా మొదలుకొని దాను వరకు ఇలా సరిహద్దులు. అంటే కంప్లీట్గా పితరులకు ఇచ్చిన వాగ్దానం అంతా కూడా వీళ్ళ కాలంలో కంప్లీట్గా నెరవేరిపోయింది. ఇక అంతేకాకుండా సొలొమోను ఏం చేశాడు? ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. ఇంతవరకు వీళ్ళకి మందిరం లేదు, ప్రత్యక్ష గుడారంలో ఉండేది. మోసే కాలం నుంచి ప్రత్యక్ష గుడారంలోనే ఉంటున్నారు దేవుడు. మందసం ప్రత్యక్ష గుడారంలో ఉండేది. కానీ సొలొమోను కాలంలో మందిరం కంప్లీట్గా పెర్మనెంట్గా వచ్చింది వాళ్ళకి. దావీదు కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఊరికి మంచిదే కానీ ఆయన, నీ చేతులు రక్తంతో నిండిపోయి నువ్వు యుద్ధాలు చేసావు, నీ కొడుకు కడతాడని చెప్పాడు. సొలొమోనుతో కట్టించాడు, మహామందిరం కట్టించాడు, గొప్ప మందిరం. ప్రపంచంలో అలాంటి మందిరమే లేదు, అంతా బంగారం వెండే, అలా కట్టించాడు. ఇక ఇది సంఘటనల కింద అలా తీసుకోండి. ఆ తర్వాత సొలొమోను చివరిలో రాజ్యం 2 ముక్కలు అయిపోతుంది. సొలొమోను చేసిన పొరపాటు వల్ల, నాయన నువ్వు మొదట మంచివాడివి, కానీ చివరిలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు, కాబట్టి నీ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తున్నాను అని చెప్పేశాడు. ఇదంతా మనం చూస్తాం. ఇప్పుడు ఇందులో ముఖ్య వ్యక్తులు వీళ్ళు రాసుకోండి, ఇవి ముఖ్య సంఘటనలు. ఇప్పుడు మీకు ఒక్కొక్క రాజు గురించి రిఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. సౌలు రాజు గురించి రిఫరెన్స్లు నోట్ చేసుకోండి మీరు. ఫస్ట్ సౌలు రాజు గురించి బైబిల్లో ఎక్కడ ఉంటుంది? ఈ ముగ్గురు రాజుల గురించి, వీళ్ళకి సమకాలిక ప్రవక్తల గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈరోజు. మీరు బైబిల్ చదివే విధానం ఇది. ఈ టైపులో మీరు చదవండి, చాలా సింపుల్గా అర్థమైపోతుంది మీకు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదలుకొని, సౌలు చరిత్ర మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయం వరకు కూడా సౌలు జీవిస్తూనే ఉంటాడు. సౌలు పరిపాలన ఉన్నది. అంటే మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా సౌలు ఉంటాడు. 9వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయంలో ఆయన గాడిదలు కాసుకుంటూ వస్తాడు. ఆ గాడిదలు తప్పిపోతాయి, సమూయేలుని కలుస్తాడు. కలిసిన తర్వాత ఆయన రాజుగా అభిషేకిస్తాడు. అక్కడ మొదలుకొని 31వ అధ్యాయం ఆయన మరణిస్తాడు. సౌలు యొక్క మరణం 31వ అధ్యాయం. ఇదంతా కూడా సౌలు జీవిత చరిత్ర. ఇంకా 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు, మరియు 9వ అధ్యాయం, మరియు 16వ అధ్యాయం, మరియు 19వ అధ్యాయం, మరియు 21వ అధ్యాయం. మరలా చెప్తాను, 2వ సమూయేలు 1 నుంచి 4వ అధ్యాయం వరకు, అలాగే 16వ అధ్యాయం, 19వ అధ్యాయం, 21వ అధ్యాయం. సౌలు మరణించిన తర్వాత సౌలు కుటుంబ పరిస్థితి అంతా ఇందులో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్, సౌలు రాజు మరణించిన తర్వాత ఇష్బోషేతు అన్నటువంటి ఒక ఆయన, సౌలు కుమారుడు, 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇష్బోషేతు 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇది నేను ఇచ్చిన రిఫరెన్స్లో మీకు కనబడుతుంది. 1 నుంచి 4 అధ్యాయాలు ఆయన చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత సౌలుకు ఒక ఉపపత్ని ఉంటుంది, రిస్పా. ఆమెకు పిల్లలు, సౌలు కుమార్తె యొక్క మేరబ పిల్లలు. వాళ్ళని 2వ సమూయేలు 21వ అధ్యాయంలో దావీదు చంపించేస్తాడు వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరినీ చంపించకపోతే దేవుడి కోపం తగ్గదు, కరువు వచ్చింది. ఆ కరువు పోవాలంటే సౌలు కుటుంబాన్ని మొత్తం నిర్మూలన చేసామని చెప్తాడు. 2వ సమూయేలు 21వ అధ్యాయంలో జరుగుతుంది అది. అంతేకాకుండా 2వ సమూయేలు 9వ అధ్యాయంలో మెఫీబోషెత్, యోనాతాను యొక్క కుమారుడు, కుంటివాడికి దావీదు ఆశ్రయిస్తాడు, అని చేర్చుకుంటాడు. ఇక 16, 19వ అధ్యాయంలో కూడా ఈ మెఫీబోషెత్ గురించే ఉంటుంది. అంటే సౌలు రాజు చనిపోయిన తర్వాత, సౌలు రాజు జీవించినటువంటి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చూసుకోండి. సౌలు రాజు జీవించిన కాలంలో బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు. సౌలు రాజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ చరిత్ర ఎక్కడ ఉంటుంది అంటే, 2వ సమూయేలు గ్రంథం 1 నుంచి 4 అధ్యాయాల వరకు, మరియు 9వ అధ్యాయం, మరియు 16వ అధ్యాయం, మరియు 19వ అధ్యాయం, 21వ అధ్యాయం. వెరీ గుడ్, మీకు అర్థమైంది కండి. ఈ అధ్యాయాలు చదవండి, మొత్తం సౌలు కుటుంబం A to Z మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్యారలల్గా జరుగుతాయి చరిత్రలు. ఆదికాండం అబ్రాహాము ఉంటుండే ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు అబ్రాహాము ఉంటుండే యాకోబు వస్తాడు. ఇలా ఒకరిదొకరు, యాకోబు ఉంటుండే మళ్ళీ యోసేపు వస్తాడు. మనం వేరు చేసుకున్నాం కదా ఆదికాండం. అలాగే ఇప్పుడు కూడా మన సమూయేలు గ్రంథం నుంచి వేరు చేసుకోవాలి. మీకు ఇది
ఒక సౌలు గురించి ఇచ్చిన రెఫరెన్స్. ఇక రెండోది దావీదు గురించి రిఫరెన్స్ రాసుకోండి. ఈ దావీదు గురించి రిఫరెన్స్. సౌలేమో 1050 నుంచి 1010, ఆయన కాలం కావాలంటే నోట్ చేసుకోండి. సౌలు రాజు 1050 నుంచి 1010 BC. దావీదు 1010 నుంచి 970, క్రీస్తు పూర్వం 1010 రాజు అయ్యాడు. 970 వరకు పరిపాలించాడు. ఆయన 40 సంవత్సరాలే, ఈయన 40 సంవత్సరాలే. సొలొమోన్ అయితే మీకు తర్వాత చెప్తాను, 970 నుంచి 930, ఆయన కూడా 40 సంవత్సరాలే BC. అంటే 1050 నుంచి 1010 సౌలు, 1010 నుంచి 970 దావీదు, 970 నుంచి 930 సొలొమోన్. మీరు అక్కడ డేట్లు వేసేసుకుంటే ఆ పీరియడ్లో అలాగే వేసేసుకోండి. ఇక రెఫరెన్స్ రాసుకోండి. దావీదు ఎంటర్ అయ్యేది ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం. ఆ మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం వరకు కూడా దావీదు పాత్ర ఉంటుంది. అంటే సౌలుతో పాటు ఉంటాడు ఈయన కూడా. మొదటి సమూయేలు 16 అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు కూడా దావీదు చరిత్ర ఉంటుంది. అక్కడ సౌలు చరిత్ర ఉంటుంది, దావీదు చరిత్ర కూడా ఉంటుంది. రెండో సమూయేలు గ్రంథం కంప్లీట్గా 24 అధ్యాయాలు, 1 నుంచి 24 అధ్యాయాలు కంప్లీట్గా దావీదు గురించి ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 1-2 అధ్యాయాలు. మొదటి రాజుల గ్రంథం 1-2 అధ్యాయాలు. అంటే ఇప్పుడు దావీదు ఏ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు, ఏ గ్రంథంలో కనబడుతున్నాడు? స్టార్టింగ్ మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో అభిషేకించబడతాడు సమూయేలు ద్వారా. అక్కడే మనకు కనబడతాడు దావీదు. మరలా ఎప్పుడు దావీదు చనిపోతాడు? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చనిపోతాడు. అంటే మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు మనం అంటే 30 అధ్యాయాలు చదవచ్చు. అలాగే రెండవ సమూయేలు గ్రంథం మొత్తం 24 అధ్యాయాలు కూడా దావీదు స్టోరీ. మొదటి రాజు గ్రంథం 1-2 అధ్యాయాలు. ఇలా ముందు చదివేయండి. ఈ రకంగా ఒక అసైన్మెంట్ తయారు చేసుకోండి. అప్పుడు దావీదు తాలూకు బయోడేటా అంతా కంప్లీట్గా మీకు వస్తుంది. ఇది కాకుండా ఇంకా దావీదు గురించి ఎక్కడ ఉందంటే బైబిల్లో 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు కూడా. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం. అలాగే 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా. 1వ దినవృత్తాంతాలు 2 అధ్యాయాలు 3 అధ్యాయంలో అలా వంశావళి దావీదు కుటుంబ వివరాలు ఉంటాయి. 2-3 అధ్యాయాల్లో ఫస్ట్ దినవృత్తాంతాల్లో. మరియు కీర్తనలు దావీదు రాసిన 150లో సగాను కీర్తనలు ఈయనే రాశాడు. కీర్తనలు ఇది అంటే నేను ముందు చెప్పాను చూసారా, ఫస్ట్ సమూయేలు, సెకండ్ సమూయేలు, ఫస్ట్ రాజులు. అది దావీదు చరిత్ర కాలక్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు దినవృత్తాంతాలు చెప్పాను మీకు. ఈ దినవృత్తాంతాలు, ఈ కీర్తనలు అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అందులో కాలక్రమం ఉండదు. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో కొంత, ఈ రెండవ సమూయేలు గ్రంథంలో కొంత అక్కడ ఉంటుంది. అంటే మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అది చదవాలి తప్ప కాలక్రమంగా చదవాలంటే మాత్రం దావీదు జీవిత చరిత్ర ఫస్ట్ సమూయేలు 16 అధ్యాయం నుంచి 30 అధ్యాయం, సెకండ్ సమూయేలు 1వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం, ఫస్ట్ రాజులు 1-2 అధ్యాయాలు. ఇప్పుడు వాళ్ళ కాలంలో ప్రవక్తలు చెప్పాను కదా మీకు. ఇప్పుడు మీకు ఇచ్చిన రిఫరెన్స్లో ఈ 3 ప్రవక్తలు వచ్చేస్తారు. సమూయేలు, గాదు, నాతాను, దావీదు జీవిత చరిత్ర వస్తారు. అలాగే మీకు సౌలుకి ఇచ్చిన రిఫరెన్స్లో సమూయేలు పాత్ర కూడా వచ్చేస్తుంది. మీరు అసైన్మెంట్ తయారు చేసుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తకి సమూయేలు రాసుకోండి, గాదు ప్రవక్తకి గాదు రాసుకోండి, నాతాను ప్రవక్తకి నాతాను రాసుకోండి. ఇలా ఏ ప్రవక్తకి ఆ ప్రవక్త రాసుకోండి. సౌలు రాజుకి సౌలు రాజు, దావీదు. ఎవరి సంఘటనలు వాళ్ళకి అలా రాసుకుంటే మీకు బయోడేట్లు వస్తాయి. నేను పురుషుల జీవిత చరిత్రను ఒక బుక్ రాశాను. ఎప్పుడు 2005లో రాశాను. నేను 2001లో ప్రభువు నమ్ముకున్నాను. 37 సంవత్సరాలు అప్పుడు నా వయసు. నేను హిందువుడిని. 5 సంవత్సరాలు తర్వాత నేను పుస్తకాలు రాయడం మొదలెట్టాను. అది దేవుని మహాకృప, అంతే. పురుషుల జీవిత చరిత్ర, స్త్రీల జీవిత చరిత్రని చిన్న చిన్న పుస్తకాలు మొత్తం 12 రాశాను. ఆ పురుషుల జీవిత చరిత్రలో ఈ బయోడేటా అప్పుడే రాశాను నేను. దాన్ని ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా రాయడం అప్పుడే రాశాను ఈ బయోడేటాలన్నీ కూడా.
కానీ మీకు క్రిస్టియన్ బుక్ స్టాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో దొరుకుతాయి. తెలంగాణ, ఆంధ్ర క్రైస్తవ బుక్ స్టాల్లో దేవుపల్లి సంతోష్ రచనలు అంటే మీకు ఇస్తారు. ఆ బుక్స్ కాకినాడ సారోన్ బుక్ స్టాల్లో వేస్తున్నారు, వాళ్ళే ప్రింట్ చేస్తుంటారు. ఓకే ప్రియులారా, ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు? సొలొమోను. ఆయన రిఫరెన్స్ రాసు. చెప్పండి సార్. ఆ బుక్సా అడుగుదాలండి. అంటే మనకి అంటే నేను అప్పుడు ఏంటంటే రిఫరెన్స్ కాలం రాసుకున్నారా సొలొమోనుది? బీసీ 970 నుంచి 930. ఈయన 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఉంటాడు. అక్కడ పుడతాడు ఈయన. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24, 25 వచనాల్లో సొలొమోను పుడతాడు. అక్కడ నాతాన్ ప్రవక్త ఈయనకు ఒక పేరు పెడతాడు. ఆ పేరేంటి గుర్తుంది ఎవరికైనా? యెదిద్యా. వెరీ గుడ్ సార్. సొలొమోనుకి ఇంకో పేరు యెదిద్యా, యెహోవాకు ప్రియుడు. అది ఆ రిఫరెన్స్ మీకు ఇచ్చాను. ఇక ఈయన చరిత్ర ఇంకెక్కడ ఎక్కువ ఉండదు. మొదటి రాజుల గ్రంథం 1 నుండి 11 అధ్యాయాలు. మొదటి రాజుల గ్రంథం 1 నుండి 11 అధ్యాయాల్లో సొలొమోను చరిత్ర ఉంటుంది. 11 అధ్యాయంతో అయిపోతుంది. మరియు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు. 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ రాజుల్లో ఉన్నదాన్నే మరి కొంత అక్కడ లేదు, ఇందులో లేదు కూడా చెప్పవచ్చు. ఓకే. ఇంకా ఈయన గురించి సొలొమోను గురించి మనకు తెలియాలంటే సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం, కీర్తనలు కూడా రాశాడు ఈయన. సామెతలు, ప్రసంగి, పరమగీతం అవి కూడా సొలొమోనువే. సామెతలు, ప్రసంగి, పరమగీతం, కీర్తనలు 2-3 కీర్తనలు ఉన్నాయండి. ఆ లాన్ ఎక్కువ రాశాడు దావీదు. ఓకే సార్. ఇప్పుడు మీకు అంటే సౌలు యొక్క రిఫరెన్స్లు బైబిల్లో ఎక్కడ ఉంటాయి, దావీదు యొక్క రిఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి, సొలొమోను యొక్క రిఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ కాలాలు, వీళ్ళ పరిపాలన కాలాలు, వీళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరు, వీళ్ళ తాలూకా రిఫరెన్స్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకొక రిఫరెన్స్ నేను ఇస్తున్నాను. ఏ రిఫరెన్స్ అంటే టోటల్ రిఫరెన్స్ ఇస్తున్నాను. ఈ ఇశ్రాయేలు ఐక్యరాజ్య కాలం మొత్తం రిఫరెన్స్ ఇస్తున్నాను. అది కూడా నోట్ చేసుకోండి, మీకు ఏమైనా ఉపయోగపడవచ్చేమో. ఇశ్రాయేలు ఐక్యరాజ్య కాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది బైబిల్లో, దీన్నే ఇప్పుడు కలిపిస్తున్నాను. ఒకసారి నోట్ చేసుకుని చూడండి. మొదటి సమూయేలు గ్రంథం దేనికి అది రాసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సౌలుది సౌలుకి, దావీదుకి, సొలొమోను సొలొమోనుకి రాసుకొని ఇప్పుడు మొత్తం ఐక్యరాజ్య కాలం రాసుకోండి. 120 సంవత్సరాల ఐక్యరాజ్య పాలన గురించి బైబిల్లో ఎక్కడుంది? మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయం వరకు. రెండో సమూయేలు మొత్తం 1 నుంచి 24 అధ్యాయాలు. మొదటి రాజులు 1 నుండి 11 అధ్యాయాలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం నుంచి 31 అధ్యాయం సారు. రెండో సమూయేలు 24 అధ్యాయం, అంటే 1 నుంచి 24. రెండో సమూయేలు 24 అధ్యాయాలే, కంప్లీట్ 24 అధ్యాయాలు కూడా వేసుకోండి. మొదటి రాజులు 1 నుండి 11 అధ్యాయాలు. ఈ రిఫరెన్స్ల ప్రకారం కాలక్రమంగా చదివితే మొత్తం 120 సంవత్సరాల పరిపాలన, 3 రాజులది, మొత్తం ప్రవక్తలతో కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వీళ్ళ గురించి ఎక్కడ ఉందంటే మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం నుండి 29 అధ్యాయం వరకు. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం నుండి 29 అధ్యాయం వరకు. రెండో దినవృత్తాంతములు 1 నుండి 9వ అధ్యాయం వరకు. మొదటి దినవృత్తాంతములు 10 నుంచి 29, రెండో దినవృత్తాంతములు 1 నుంచి 9 అధ్యాయాలు. ఈ మళ్ళీ మామూలే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం అవి యాడ్ చేసుకుంటాయి. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం.
టోటల్ ఐక్యరాజ్యం తాలూకా ఇన్ఫర్మేషన్ ఈ గ్రంథాల్లో ఉంటుంది. ఏ రాజుకి ఆ రాజు కావాలంటే ముందు మీరు రాసుకున్నారా, ఆ రకంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఇలా బయోడేట్లు ఏమైనా నోట్ చేసుకోవడం కష్టం, టైం ఎక్కువ పడుతుంది. నేను టూకీగా బయోడేట్లు చెప్తాను. మీరు చదివేటప్పుడు ఆ గ్రంథాలు చదివేటప్పుడు మీకు రిఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చాను, అందులోనే చెప్తాను. ఇప్పుడు మీరు బైబిల్ చదివితే నేను చెప్పిన అందులో ఉంటాయి. నేను ఒక ఉజ్జాయింపుగా బయోడేటా చెప్తాను. మీరు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ను. ఎగ్జాంపుల్, సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలీయులకి మొదటి రాజు. మీరు ఏమైనా షార్ట్ హ్యాండ్ టైప్లో రాయగలిగితే రాసుకోండి. మరి ఎందుకంటే ఈ టైప్లో మీరు రాసేకి నేను చెప్పాలంటే మనకు 2 అయిపోద్ది. మరి నాకు ఇచ్చిన పాస్టర్ గారు టైం చూస్తే దాటిపోద్ది. కాబట్టి నేను 2కే చెప్తాను. మీరు చదివేటప్పుడు ఈ టైప్ ఆఫ్ బయోడేటాలు రాసుకోండి. ఎగ్జాంపుల్, సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు, కీసు కుమారుడు, తండ్రి పేరు ఎవరు? కీసు ఎవరు? భాగ్యవంతుడు, బెన్యామీను గోత్రం వాడు. కొంచెం స్పీడ్ అవుతున్నాను, మరి ఇక్కడ స్పీడ్ అవ్వాలా? మరి నా మీద మీరు నేరారోపణ చేయకూడదు. మీరు చెయ్యెత్తేస్తున్నారు, నేను ఆగిపోతే వెనకాల ట్రైన్ వచ్చి గుద్దేద్ది. పాస్టర్ గారు, మొదటి రాజు ఎవరు కుమారుడు? కీసు కుమారుడు. కీసు ఎవరు? భాగ్యవంతుడు. వెరీ గుడ్. మీరు అలా పలకండి, నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. ఏం చేసేవాడు ఈయన? గాడిదలు కాసేవాడు లేదా పశువులు కాసేవాడు. ఎలాంటి వాడట ఈయన? ఎత్తు గలవాడు, అందరికన్నా ఎత్తు గలవాడు. ఈ మెడల దగ్గర నుంచి ఈ భాగం చాలా ఎత్తు అంట అందరికన్నా. ఈయన సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు. మొదట దేవునాత్మ, తరువాత దురాత్మ. మొదట మాత్రం 15 అధ్యాయం వరకు, మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం వరకు దేవునాత్మతో నడిపించబడ్డాడు. 16 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం నుంచి దురాత్మతో నడిపించబడ్డాడు. అది ఈయన తాలూకా. ఇంకా ఈయన గురించి, ఈయన భార్య పేరు అహీనోయం. 4 కుమారులు ఈయనకి, 2 కుమార్తెలు, మేరాబు, మేకాలు. మేరాబు తాలూకా భర్త అద్రియేలు, అంటే సౌలు యొక్క అల్లుడు. మేరాబు భర్త అద్రియేలు. తర్వాత మేకాలు భర్తలు ఇద్దరు. మేకాలకి 2 భర్తలు. ఎలాగయ్యారు? ఫస్ట్ దావీదు, ఆ తర్వాత దావీదు పక్కన పెట్టేసి ఇంకొకరికి ఇచ్చేసాడు పల్తీయేలుకి, సౌలు రాజు. అందుకే మేకాలకి 2 భర్తలు అయ్యారు. మరలా దావీదు తిరిగి తెచ్చుకుంటాడు 2వ సమయంలో ఆవిడ్ని. ఓకే. ఈ సౌలుకి ఒక ఉపపత్ని కూడా ఉంది. ఆమె పేరు చెప్పాలా? రిస్పా. ఇక ఈయన కాలంలో ప్రవక్త సమూయేలు. ఈయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరణం తరువాత కూడా ఈయన కుమారుడు ఇష్బోషెతు, ఒక కుమారుడు బతికాడు. ఆయన మాత్రం 2 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు దావీదు సమకాలికుడు, అంటే దావీదుకి సమకాలికుడిగా పరిపాలించారు. ఎగ్జాంపుల్, ఈ మ్యాప్ మీరు చూడండి. యోధాలో దావీదు పరిపాలిస్తున్నాడు, అంటే హెబ్రోన్లో 7 సంవత్సరాలు 6 నెలలు పరిపాలిస్తాడు దావీదు. ఆ తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలిస్తాడు దావీదు. ఈ హెబ్రోన్లో దావీదు పరిపాలించిన కాలంలోనే ఈ బెన్యామీను గోత్రుడైన ఇష్బోషెతు వాళ్ళ కుటుంబాల మీద 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అంటే మరి సౌలు తర్వాత ఇష్బోషెతును రాయాలి కదా, మరి మీరు ఎందుకు రాయలేదని మీరు అనొచ్చు. సౌలుకి తర్వాత ఇష్బోషెతు రాయడానికి ఎందుకు రాయలేదంటే ఆయన దావీదుకి సమకాలికుడు. సమకాలికుల్ని రాయం మనం. ఎవరి తర్వాత ఎవరు వచ్చారో కాలక్రమే రాస్తాం మన చరిత్రని. కాబట్టి ఇష్బోషెతు సౌలు తర్వాత తన కుమారుడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు. ఇవి తర్వాత సౌలు కుటుంబం 2వ సమూయేలు గ్రంథం మీకు రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది 1వ సమూయేలు గ్రంథం చెప్పాను. 2వ సమూయేలు గ్రంథంలో ఇష్బోషెతు మొదటి 4 అధ్యాయాల్లో ఉంటాడు. ఇష్బోషెతుని చంపేస్తారు అక్కడ ఉన్నటువంటి తన కాపరదారులే. ఆ తర్వాత యోనాతాను కుమారుడు మెఫీబోషెతుని దావీదు ప్రేమించి ఆహ్వానించి అవకాశం ఇస్తాడు. రాజకుమారుడిగా ఆయనకు రాజభోగం ఇస్తాడు. ఆ తర్వాత రిస్పా పిల్లల్ని 21వ అధ్యాయంలో, 2వ సమూయేలు 21వ అధ్యాయంలో దావీదు చంపించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్పుడు కరువు దేవుడు రప్పిస్తాడు. ఆ కరువు కారణం సౌలు కుటుంబమే, సౌలు వల్ల అది వచ్చిందని అక్కడ శత్రువులకు అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు అది చదివితే అర్థమైపోతాయి. మీకు ఇచ్చిన రెఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి, మీరు అది చదువుతుంటే మీకు అర్థమైపోతుంది.
ఓకే, రికార్డింగ్ చూసుకోండి. ఇక నెక్స్ట్ సమూయేలు గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిపోయింది లాస్ట్ న్యాయాధిపతిలో. కావాలంటే మరొకసారి నేను పలుకుతాను నా నోటంట, మీకు రికార్డింగ్ అవుతుంది కనుక మీరు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సమూయేలు ఈయన కాలం అడిగారు ఇందాక మీరు. ఆయన ఎన్నాళ్ళు పరిపాలించాడో రికార్డింగ్ బైబిల్లో లేదు, కానీ 1005లో జన్మించాడని ఉంది చరిత్రలో. క్రీస్తు పూర్వం 1005లో సమూయేలు జన్మించాడంట. ఇక ప్రవక్తల్లో మొదటివాడు, న్యాయాధిపతుల్లో చివరివాడు, యాజకుడు. 3 ఉద్యోగాలు: యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. ఓకే, ఈయన తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు చెప్పాలా అన్న. నాజీరు చేయబడినవాడు. బాలుడిగా ఉన్నప్పుడే ఈయన పరిచయం చేయడం మొదలెట్టాడు మందిరంలో, పాస్టర్ గారికి మందిరంలో. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నేసుకున్నాడు ప్రవక్త కింద. బాలుడిగా ఉన్నప్పుడే మాట్లాడేశాడు ఈయనతోని దేవుడు. ఈయనకి 3 సహోదరులు పుట్టారు. తర్వాత అన్నకి 3 కొడుకులు పుట్టారు సమూయేలు ఇచ్చిన తర్వాత. 2 కుమార్తెలు పుట్టారు. అంటే సమూయేలుకి తోబుట్టువులు 5 ఉన్నారు. యోబేలు, అబియా అన్నది సమూయేలు యొక్క 2 కుమారులు. సమూయేలు వృద్ధాప్యులకు వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ న్యాయాధిపతులుగా నియమించాడు తండ్రి. కానీ వీళ్ళు న్యాయం తిప్పేశారని ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరిని అందుకే కలిపి 17 మంది న్యాయాధిపతుల కింద కొమ్మలు లెక్కెడతారు. 17 మంది మనం ఎందుకు లెక్కెట్టం అంటే వీళ్ళు సమకాలికులు. సమకాలికుల్ని మనం వరుస క్రమంలో లెక్క పెట్టాం. ఓకే, నెక్స్ట్ సౌలు, దావీదు ఇద్దరు రాజులుగా ఈయన ద్వారా అభిషేకించబడ్డారు. ప్రవక్తల పాఠశాలను ప్రారంభించింది మొట్టమొదటి ఈయనే. ప్రవక్తల పాఠశాల, బైబిల్ స్టడీ మొట్టమొదట ప్రారంభించింది ఈయనే. తర్వాత మరణం తర్వాత కూడా మరలా బయటకు వచ్చి మాట్లాడిన మనగోడు ఎవడంటే ఈయనే. మొదటి సమూయేలు గ్రంథం 28 అధ్యాయంలో కర్ణపిశాచ స్త్రీ సమూయేలుని బయటికి తీసుకొచ్చేటప్పుడు అప్పుడు కూడా ప్రవచనం చెప్తాడు. సౌల, నీవు నీ కుమారు రేపు నాతో పాటు ఉంటారు అని చెప్పాడు. అది కూడా నెరవేరిపోయింది. సమూయేలు బ్రతుకున్నప్పుడే ప్రవచనం కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రవచనం చెప్పాడు. అది గొప్పతనం. ఇది బైబిల్ గొప్పతనం, ఇది దేవుని గొప్పతనం. హల్లెలూయా. ఇక ఈ మొదటి సమూయేలు, ఈ రిఫరెన్స్ మీకు కావాలంటే ఫస్ట్ సమూయేలు గ్రంథం, సమూయేలుతో ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే ఫస్ట్ సమూయేలు గ్రంథం 1 నుండి 16 అధ్యాయాలు కంటిన్యూ ఉంటుంది. ఫస్ట్ సమూయేలు గ్రంథం 1 నుండి 16 అధ్యాయాల వరకు సమూయేలు చరిత్ర ఉంటుంది. మరియు 19 అధ్యాయం 25 అధ్యాయులు ఈయన చనిపోతాడు. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయులు ఈయన చనిపోతాడు. 28 అధ్యాయంలో మళ్ళీ బ్రతికి ప్రవచనం చెప్తాడు. ఇది సమూయేలు యొక్క ఇన్ఫర్మేషన్. ఇక దావీదు గురించి నేను చెప్తున్నాను బయోడేటా. అంటే మీకు అవగాహన కోసం చెప్తున్నాను బయోడేటాలు. లేకపోతే ఇదేంటంటే చిన్నపిల్లలకి ఇది చెప్తున్నారు అనుకుంటారు మీరు. అంటే మీకు అవగాహన కోసం, ఎందుకంటే విశ్వాసం ఉన్నారు కనుక వాళ్ళు రాసుకోవడానికి రేపు పొద్దున్న ఆ రిఫరెన్సెస్ అయితే ఇలా తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దావీదు గురించి ఉంది. దావీదు అబ్రాహాము నుంచి ఎన్నోవాడు? 14వ తరం. మత్తయి 1 అధ్యాయం చెప్పాడు కదా. దావీదు నుంచి 14, అబ్రాహాము నుంచి దావీదు 14వ తరం వాడు. ఏ గోత్రికుడు? యోధా గోత్రికుడు. ఐక్యరాజ్యంలో ఎన్నోవాడు? 2వ వాడు. తండ్రి పేరు ఏం పేరు? యెషయి. ఎన్నో కొడుకు ఈయన? ఆఖరివాడు, అంటే 8వ వాడు అని రాయబడి ఉంది. ఏ ఊరింది దావీదుది? బెత్లెహేము. ఏం చేసేవాడు ఈయన? గొర్రెలు కాసేవాడు. సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. అప్పటి నుంచి దేవుని ఆత్మ ఈయన మీకు వచ్చినట్టుగా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే, గొల్యాతుని జయించాడు. సౌలు వద్ద పరిచారకుడిగా చేరాడు. సౌలు చేత ద్వేషింపబడ్డాడు. సౌలుకి అల్లుడయ్యాడు. సమూయేలు, గాదు, నాతాను అన్న 3 ప్రవక్తలు ఈయన కాలంలో జీవించారు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు 6 నెలల రాజుగా ఉన్నాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు రాజుగా చేశాడు. టోటల్ 40 సంవత్సరాలు రాజుగా ఈయన చేశాడు. ఈయన దేవునికి ఇష్టానుసారుడిగా గుర్తింపు పొందుకున్నాడు దావీదు. ఈయనకి బహు భార్యలు ఉన్నారు. దగ్గర 20 మంది భార్యలు ఉంటారు. ఏమండి ఇప్పుడు వినలేదేంటి? దావీదుకి 20 మంది భార్యలు ఉంటారు. మనకి ఏంటంటే ఆ బత్షెబని మేకాలే తెలుసు మనకి. బత్షెబ మేకాలు కాదు, మొత్తం 20 మంది భార్య. నేను ఇచ్చిన 20 మంది ఉపపత్తులు కూడా ఉన్నారు. ఈయన వారసత్వం వాళ్ళ బాబుకి వచ్చింది సొలొమోనుకి. పాత నిబంధన కాలం ఎలాగుండేది ఏంటండి, ఎంతమంది భార్యలు అంటే ఎంతమంది సంతానం ఉంటే అంత వంశం అభివృద్ధి కావాలి, భూమి నిండించాలి. కాబట్టి దేవుడు చట్టం అది. ఎక్కువ మంది పిల్లలు కనపడితే చంపేస్తాడు. అప్పుడు ఎక్కువ మంది భార్యలు చేసుకోవాలి, ఎక్కువ మంది. ఇక కీర్తనలు ఈయన రాసేవాడు, పాడేవాడు. కీర్తనలు బాగా పాడేవాడు, రాసేవాడు. ఈయన మందిరానికి మెటీరియల్ అంతా ఈయనే సమకూర్చాడు. మందిరం కట్టించింది కొడుకు సొలొమోను, కానీ మొత్తం అంతా కూడా ఈయన సంపాదించి ఇచ్చాడు. వృద్ధాప్యులు కూడా పెళ్లి చేసుకున్నాడు. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఈయన పెట్టి ముసలివాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు.
అభిషేకుని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రోజుల గ్రంథం మీకు 1వ అధ్యాయంలో కనబడుతుంది. వృద్ధాప్యంలో కాపురం చేయడానికి కాదు, ఆయనకి పరిచర్య చేయడానికి ఎన్ని దుప్పట్లు కప్పినా, ఎన్ని రగ్గులు కప్పినా ఆయన ఎముకలు మెత్తబడిపోయి చలి ఆగట్లే వణుకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయనకి వెట్ట కలగడానికి ఒక కన్యకను తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఈ చచ్చిపోటు కనబడుతున్నాడు రా బాబు, ఈ ఉరికిపోతున్నాడు ముసలోడని ఆయనకు వెట్ట కలగడానికి పరిచర్య చేయడానికి, అంతేకాని కాపురానికి కాదు. ఇంకా అప్పుడేం కాపురం చేస్తాడైనా, అది కూడా రాసేసాడు. ఆయన ఏ కాపురం చేయలేదు ఆ అమ్మాయితో, పరిచర్య మాత్రం చేయించుకున్నాడు. ఓకే. ఇక సొలొమోనుకి బాధ్యతలు చివరిలో అప్పగించేశాడు. నాయన, నేను ఇంత కష్టపడ్డాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, మందిరానికి కావాల్సినంత సమకూర్చేశాను, నా తర్వాత నువ్వేం చేయాలో నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని మాత్రం పక్కన పెట్టకు, నీ జీవిత దినాలన్నీ కూడా దేవునికి భయపడి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు రాజ్యం పరిపాలించు, నీ ఎదుటి ఎవడు నిలబడాడని చెప్పాడు తండ్రి కొడుక్కి. ఇది అందుకే సొలొమోనుకి ఎవరితో యుద్ధాలు లేవు. వస్తాను సార్, ఇప్పుడు సొలొమోను చేత చెప్పలేదు, దావీదు చెప్పేశాను. ఓకే. గాదు ప్రవక్త గురించి రాసుకుంటారా? గాదు ప్రవక్త మీకు చూసారా, సమయాలు చెప్పాను, పక్కన గాదు ఉన్నాడు కదా, గాదు ప్రవక్త రిఫరెన్స్లు రాసుకోండి. మళ్ళీ మీరు ఎత్తుకోవాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే అందులో మీరు సేవకులు ఉన్నారు, మీకు రాత్రి పగలు మీటింగులు ప్రార్థనలు ఉంటాయి, ఇవన్నీ చదవాలంటే మీకు చాలా కష్టం. నాలా ఖాళీ గుండెడు అయితే అలా చదువుకొని ఉంటాడు, మీకు మరి చాలా కష్టం కనుక నేను రిఫరెన్స్ ఇచ్చేస్తాను, నోట్స్ తయారు చేసేసుకోండి మీరు. మొదటి సమూయేలు గ్రంథం, గాదు ప్రవక్త, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11, 18. మొదటి దినవృత్తాంతములు 11, 18 సార్. 2వ సమూయేలు 24, 11, 18. అలాగే ఫస్ట్ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 9 నుంచి 27వ వచనం వరకు. ఫస్ట్ దినవృత్తాంతం మళ్ళీ చెప్తున్నాను, 21వ అధ్యాయం 9 నుంచి 27వ వచనం వరకు, మరియు 29వ అధ్యాయం 30వ వచనం. ఫస్ట్ దినవృత్తాంతాలే 29వ అధ్యాయం 30వ వచనం, మరియు 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 25వ వచనం. అంటే దావీదు కాలంలో ఎన్ని దీర్ఘదర్శి కొండల్లోకి పారిపోమని మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో సలహిస్తాడు. దావీదు ఇక్కడ యోధాలో ఉండకు, నీకు సౌలు వాళ్ళ ప్రమాదం ఉంది, నువ్వు కొండల్లోకి పారిపోయి చెప్తాడు. తర్వాత జనసంఖ్య చేసేటప్పుడు చూసారు 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు జనసంఖ్య చేసినందుకు దేవుడు కోపం వస్తుంది, అప్పుడు ఈ గాదు వెళ్ళి హెచ్చరిస్తాడు, బుద్ధి తక్కువ పని చేసావయ్యాను అని దావీదుని. ఇది అలాగే సంగీత వాయిద్యకారులు నియమించడంలో నాతాన్ ప్రవక్తతో కలిసి గాదు కూడా ఉండి ఆ సంగీతకారులను ఏర్పాటు చేస్తాడు. ఇదే గాదు యొక్క, అంటే మీకు ఇచ్చే రిఫరెన్స్లో ఆల్రెడీ ఉంది, నేను చెప్పక్కర్లేదు, ఎందుకని మంచిదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సొలొమోను గురించి రాసుకోండి. సొలొమోను బయోడేటా 2వ సమూయేలు గ్రంథం, రిఫరెన్స్ ఆల్రెడీ రాశారు కదా, ఇప్పుడు బయోడేటా చెప్పేస్తాను, మరి ఇంక మీరు రాసుకాక వినియండి. ఈయన తండ్రి ఎవరు, తల్లి ఎవరు? వెరీ గుడ్. తల్లి బత్షెబ, తండ్రి దావీదు. ఈయన ఏ గోత్రం? యోధా గోత్రం. ఈయనకి ఇంకో పేరు ఉంది, ఏం పేరు? యెదిద్యా. ఆ పేరు ఎవరు పెట్టారు? నాతాన్ ప్రవక్త. ఓకే. ఈయన కాలంలో ప్రవక్తలు ఎవరు? నాతాను, అహియా. అహియా ఈయన చరిత్ర రాశాడు. అయితే ఇప్పుడు ఈయన గురించి మొదటి రాజుల గ్రంథంలో ఏముందంటే, ఈయన రాజు అవుతాడని ఈయన గురించి ఒక అభిప్రాయానికి వచ్చారు అందరూ. ఈ లోపల అదోనియా, దావీదు కొడుకు అదోనియా, హగ్గీతు కుమారుడైన అదోనియా కుట్ర చేసి రాజు అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. అంటే అలా సహోదరుడి మీద కుట్ర చేసింది ఎవరు? అదోనియా, దావీదు కొడుకు. దీనికి అప్పుడు నాతాను ప్రవక్తను బత్షెబ, నాతాను ప్రవక్త ఎక్కువ ప్రోత్సహిస్తాడు. బత్షెబ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నీ కొడుకు రాజు అవుతాడే దావీదు చెప్పాడు కదా, మరి ఇప్పుడు ముసలాడు అయిపోయాడు, మంచం మీద ఉన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలియదు, అదోనియా చూసావా వెనకేసుకెళ్ళిపోతున్నాడు, జనాన్ని జై కొట్టించుకుంటున్నాడు కొంతమంది చేత, ఇప్పుడు నువ్వు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి అడగాలమ్మా, లేకపోతే కొంపలు మునిగిపోతాయని చెప్పాడు. ఎవరు? నాతాను ప్రవక్త. అప్పుడు బత్షెబ దావీదు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఈ విషయం, మరి నా కొడుకైన సొలొమోనుకి రాజ్యం ఇస్తానన్నావు కదా, మరి నా కొడుకు సొలొమోను కాదు, నీ కొడుకు అదోనియా ఏళ్తానని ఊరేగుతున్నాడు, కొంతమంది వెనకాత జనాన్ని తీసుకెళ్తాడు, పోగేసుకున్నాడు చెప్పాడు. అప్పుడు వెనకాత నాతాను ప్రవక్త కూడా వస్తాడు, అవునండి దావీదు గారు నిజమే కదండి, ఆ రోజుల్లో మరి సొలొమోనుకి రాజు ఇస్తానన్నారు కదా, ఇప్పుడు చూస్తే మీ అబ్బాయి అదోనియా మాత్రం రాజు అవడం ప్రయత్నం చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, నాకు తెలియకుండా చేస్తున్నాడు, ఓకే సొలొమోను తీసుకురండి పట్టాభిషేకం చేసేయండి అని చెప్పాడు. ఈ విధంగా సొలొమోను రాజు అయ్యాడు. ఓకే. ఇక 40 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన.
దావీదు వృద్ధాప్యంలో ఈ ఏం చెప్పాడంటే ఈయన, నాయన నా జీవిత చరిత్ర అంతా నీకు తెలుసు, నువ్వు అప్పుడే పుట్టావు మీ అమ్మకి, ఎప్పుడు బత్షెబ మీ నాన్న చంపించేసినప్పుడు, ఎవరిని ఊరియాని చంపించిన తర్వాత నువ్వే పుట్టావు, ముందోడు పుట్టాడు, ఆడు చచ్చిపోయాడు, నేను మాత్రం దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నువ్వు అంతా చూస్తున్నావు కదా, నా ఫైటింగ్లన్నీ నీకు తెలుసు కదా, నా చరిత్ర అంతా నీకు తెలుసు కదా, నా ఫ్యామిలీ కష్టాలన్నీ తెలుసు కదా, నా రాజ్య కష్టాలు నీకు తెలుసు కదా, ఎవరికి ఎలా చేయాలో నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, చిన్నపిల్లడు కాదు నువ్వు, పెద్దోడు అయ్యో, నా తర్వాత ఎవరికి ఎలా చేయాలో అది చెయ్యి అన్నాడు అంతే. అంటే నన్ను ఎవరు అల్లరి పెట్టారో, యోబు ఒకడు, ఆ తర్వాత అభ్యతరు ఒకడు, ఇలా షిమి అన్నవాడు ఒకడు, వీళ్ళందరికీ ఎలా చేయాలో అలా చేయి అన్నాడు అంతే. సొలొమోను రాజు అయిన తర్వాత వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేసాడు. యుద్ధాలు లేకుండా మర్యాదగా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు, వాళ్ళు లేపేశాడు, అడ్లు తొలగించేసుకున్నాడు, రాజ్యం నెమ్మదిగా అయిపోయింది సొలొమోనుకి. ఇంకెంత కాకుండా ఏం చేశాడు ఈయన, ఫరో కుమార్తెను పెళ్లి చేసేసుకున్నాడు, ఐగుప్తుని కలిపేసుకున్నాడు, ఇంకా అమ్మోని స్త్రీని పెళ్లి చేసేసుకున్నాడు, అమ్మోని కలిపేసేసుకున్నాడు, ఇంకా అన్యులు అందరిని పెళ్లి చేసేసుకున్నాడు ఈయన, రాజ్యాలు కలిపేసుకున్నాడు. ఇలా నాన్నేమో యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదిస్తే ఈయనేమో వివాహాలు చేసుకుని రాజ్యాన్ని సంపాదించేశాడు కూర్చొని సింహాసనం మీద. జ్ఞానం అంతే, జ్ఞానవంతుడు ఎంతేనండి, జ్ఞానవంతులు కూర్చొని సంపాదించుతుంటారు ఎక్కువ. ఈ పాపం ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి ఇలా కార్చి చెమట కాచుకుని ఎంత బాగా కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి. జ్ఞానవంతుడు ఒక్క రోజుకి ₹1,00,000 సంపాదించేస్తాడు కూర్చొనే, ఇంటి దగ్గర ఉండే. అలా సొలొమోను మొత్తం రాజ్యాన్ని మొత్తం మధ్యధర సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ వరకు సంపాదించాడు. మీరు సొలొమోను చరిత్ర చదవండి, ఇసుక రేణుల వలె వాళ్ళు ఉన్నారంటారు సంతానం, తింటూ తాగుతూ సంబరాలు పడుతున్నారు. ఎలాంటి భోజన సామాగ్రి ఉందంటే సొలొమోను కాలంలో, మీకు అవన్నీ చదివిస్తే టైం సరిపోదు కానీ, మరి వాళ్ళ భోజన సామాగ్రి అలా లేదు, అంత అద్భుతంగా ఉంది. అంటే అంతగా అభివృద్ధి అయిపోయారు సొలొమోను కాలంలో. ఇంకా ఏం చేశాడు ఈయన, గొప్ప మందిరాన్ని కట్టించేశాడు. ఇక ఈయనకున్న జ్ఞానం, ఈయనకున్న ఐశ్వర్యం, ఈయనకున్న బహుభార్యత్వం ఇంకెవ్వరికీ లేరు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. జ్ఞానం అలాగే, ఐశ్వర్యం అలాగే, బహుభార్యత్వం అలాగే. ఇక సామెతలు, ప్రసంగి, పరమగీతం, కీర్తనలు ఇవి రాశాడు. వృద్ధాప్య అన్యజనులైన భార్యలు చేసుకోవడం వల్ల ఈయనకు వచ్చిన తలకాయ నొప్పి పోయిందంటే, చివరిలో తప్పిపోవడం కారణం ఏంటంటే, ఆ అన్యజనులైనటువంటి ఆ స్త్రీలు ఏం చేశారంటే, నా మీద ఈ భార్యలు ఎలా మాట్లాడతారు, సంసోను భార్య ఎలా మాట్లాడింది, సంసోను నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది. ప్రేమించకపోవడం ఏంటి అన్నాడు. నువ్వు ప్రేమిస్తే పొడుపు కథ చెప్పు, మా వాళ్ళందరూ నాతో ఫైటింగ్ చేస్తున్నారు అన్నాడు. అలా చెప్పను, మా అమ్మ నాన్నకే చెప్పలేదు అన్నాడు. మొదట సంసోను ఏమన్నాడు, నా తల్లిదండ్రులకి నేను చెప్పలేదు, నీకు చెప్తానా అన్నాడు. పెళ్ళని కొత్త అలాగే మాట్లాడతారు. ఆ తర్వాత ఏం చేశాడు ఈయన, లొంగిపోయి చెప్పేసరికి ఆయన గురి అయిపోయింది, పెళ్లి పెడాకలు అయిపోయింది. అది ఇప్పుడు ఈ సొలొమోను కూడా అలాగే అయిపోయాడు. పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే చేసుకున్నాడు, ఈ వృద్ధాప్యానికి వచ్చాడు కదా, ఈ భార్యలు సొలొమోను హృదయాన్ని తిప్పేశారని రాశాడు. ఏంటి, దేవుని దగ్గర ఉన్న హృదయాన్ని, సొలొమోను హృదయాన్ని భార్యలు తిప్పేశారు అంతే. మాకు గుడి కట్టించు అన్నారు. నువ్వే రావక్కలేదు, గుడి కట్టించని ఉంటారు మొదట. ఆ గుడి కట్టించాడు. మరి కట్టించిన తర్వాత మీ ఆయన రాకన్నా నువ్వు వచ్చేయటమని అడగరా అక్కడ. కాబట్టి రావయ్యా బాబు, లోపలికి రావక్కలేదు, బయట ఉండి వెళ్ళిపో, చర్చిలోకి నువ్వు రావక్కలేదు, ఆ రోడ్డు నుంచి అలాగే వెళ్ళిపో అంటే రారా రోడ్డు వరకు, అలా చెప్పి ఉంటుంది ఆవిడ. రోడ్డు వరకు వచ్చిన తర్వాత లోనగారు పూజారి గారు ఊరుకుంటారా, రండి సార్ అంతవరకు వచ్చి ఆగిపోయారు సార్, రండి సార్ కూర్చేసానంటే లోనకి వెళ్ళిపోయింటాడు. ఇక వచ్చిన తర్వాత ఊరుకుంటాడా. చివరికి సొలొమోను అలా తొట్టిల్లిపోయాడు. చివరిలో ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత గొప్పోడు, గొప్ప మందిరాన్ని కట్టినాడు, గొప్పోడు. అందుకే నిలబడ్డాడు అనుకునేవాడు పడిపోకన్నా చూసుకోవాలి అంతవరకు కూడా. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానేమో నా శరీరాన్ని నేను నలగొట్టుకునిచున్నాను. ఈవేళ మొదట్లో బాగున్నారు అనుకున్న వాళ్ళు చివరిలో గ్యారంటీగా నిలబడతాను గ్యారంటీ లేవు. సౌలు రాజు ఏమయ్యాడు, మొదట్లో దేవునాత్మ, తర్వాత దురాత్మ. సంసోను మొదట్లో ఎలాగుండేవాడు, తర్వాత ఎంతోమంది జీవితాల్లో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇవన్నీ మనకి హెచ్చరికల కింద రాశాడు దేవుడు. చరిత్రని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి, చరిత్రలో ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా. మనం ఆ పొరపాట్లు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాడు. ఓకే, ఇక దేవుడు సొలొమోను గురించి ఏముందో, మొదటి మంచి చివరిలో దేవుడికి విరోధంగా ప్రవర్తించాను అన్నాను కదా. చివరిలో విరోధులు ఎవరిని రేపాడంటే, ఒక 3 విరోధులు రేపాడు దేవుడు. ఎదోమీయుడు హదద్ అని ఒకడిని, రెజీన్ అని ఒకడిని, ఈ యెరోబాము, 3 విరోధులు రేపాడు. మీకు 11 అధ్యాయాలు ఉంటుంది అది, మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయాలు. వాళ్ళ 3 కూడా ఇంక ఈయన మీద లేచారు. అప్పుడే యెహీయా ప్రవక్త వస్తాడు. ఈ యెహీయా ప్రవక్త వచ్చి
ఆయన తాలూకా అంటే సొలొమోను చరిత్ర రాశాడు ఈయన, అందుకని అహీయని ఇక్కడ చేర్చాం. యాక్చువల్ ఈ ప్రవక్త ఎక్కడంటే యెరోబోము కాలంలో ప్రవక్త ఈయన. మొదటి యెరోబోము కాలంలో ప్రవక్త ఈయన. ఈయన ఆ మొదటి యెరోబోముకి కొత్త వస్త్రాలు వేసుకుని వెళ్ళి 12 ముక్కలు చేసి 10 ముక్కలేమో యెరోబోముకి ఇస్తాడు, 2 ముక్కలు చేతితో పట్టుకుంటాడు. ఏంటి బాబు ఇలా చేసావన్నాడు. దేవుడు నీకు 10 గోత్రాలు ఇవ్వబోతున్నాడు, సొలొమోనుకి 2 గోత్రాలు ఉంటాయి, నీకు 10 గోత్రాలు ఇవ్వబోతున్నాడు, నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అవ్వబోతున్నావు అని చెప్పాడు ఈ అహీయ ప్రవక్త. అది దేవుని చిత్తమైతే నెక్స్ట్ వచ్చే నెల మన రాజ్యాలు విడిపోతారు. అసలు ఎందుకు విడిపోయారు, విడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఆ సబ్జెక్టులు ఇది వస్తుంది మరలాను. కాబట్టి ప్రియులారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నాతాను గురించి కూడా మీరు ఏమైనా రెఫరెన్స్ రాసేసుకున్నారా? నాతానికి చెప్పలేదు, ఓకే రాసుకోండి. ఇది సొలొమోను బయోడేటా, నాతాన్ ప్రవక్త గురించి రాసుకోండి. రెఫరెన్స్లు 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 1 నుంచి 17 వచనం. 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 1 నుంచి 17 వచనం. మరియు 12 అధ్యాయం 1 నుండి 15 అధ్యాయం. మరియు 25 అధ్యాయం. ఇదంతా 2 సమూయేలు గ్రంథమే. ఇంకా ఈయన గురించి కీర్తన 51 శీర్షికలో ఉంటుంది. నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడని కీర్తన 51 శీర్షిక పైన అది కూడా రాసి ఉంటుంది నాతాను గురించి. అలాగే 2 దినవృత్తాంతములు 9 అధ్యాయం 29 వచనం. 2 దినవృత్తాంతం 9 అధ్యాయం 29 వచనం, 29 అధ్యాయం 25 వచనం. 2 దినవృత్తాంతములు 9 అధ్యాయం 29 వచనం సార్, 9:29, 29 అధ్యాయం 25 వచనం అండి. అలాగే మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయం 30 వచనం. మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయం 30 వచనం. మొదటి రాజుల గ్రంథం 1 అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 1 అధ్యాయం. 1 అధ్యాయంలోనే ఉంటాడు. ఇది నాతాన్ ప్రవక్త గురించి ఇన్ఫర్మేషన్ మనకి బైబిల్ ఇచ్చింది. ఇక అహీయ ప్రవక్త గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి. 1 రాజులు 11 అధ్యాయం అహీయ ప్రవక్త. 1 రాజులు 11 అధ్యాయం 31 వచనం నుంచి 39 వచనం వరకు. 1 రాజులు 11 అధ్యాయం 31 వచనం నుంచి 39 వచనం వరకు. 2 దినవృత్తాంతములు 9 అధ్యాయం 29 వచనం మరియు 14 అధ్యాయం. 2 దినవృత్తాంతాలు 9 అధ్యాయం 29 వచనం మరియు 14 అధ్యాయం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు సౌలు, దావీదు, సొలొమోను యొక్క కాలక్రమం మీకు రెఫరెన్స్లు ఇచ్చాను. టోటల్ 120 సంవత్సరాల రెఫరెన్స్ ఇచ్చాను. ఏ రాజుకి ఆ రాజు ఇచ్చాను. ప్రవక్తల రెఫరెన్స్ కూడా ఇచ్చాను. మీరు ఆ రకంగా అసైన్మెంట్లు తయారు చేసుకుంటే మీరు చదివితే మైండ్కి ఎక్కిపోద్ది, పేపర్కి ఎక్కిపోద్ది. 2 కూడా చాలా చక్కగా ఉంటాయి. వరుసక్రమంగా కాలక్రమంగా మీకు అర్థమవుతాయి. ఇంకా ఒక్కటి ఉండిపోయింది, మరి మీకు చెప్పాలనుకుంది నేను ఏంటంటే అధ్యాయాలు ఒకవేళ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకవేళ షార్ట్ హ్యాండ్ టైప్లో ఏమైనా రాసుకోగలిగితే రాసుకోండి, లేదా రికార్డింగ్ అవుతుంది చూసుకోండి. ఇప్పుడు టోటల్ రెఫరెన్స్ ఏం చెప్పాను మీకు, మొదటి సమూయేలు 8 అధ్యాయం నుంచి మొదటి రాజులు 11 అధ్యాయం వరకు 120 సంవత్సరాల పరిపాలన, 3 రాజులు ఐక్య పరిపాలన. ఇప్పుడు బయోడేటాలు రాసేటప్పుడు అధ్యాయాలు తప్పించి వస్తుంటాయి. మరి ఇప్పుడు ఏ అధ్యాయంలో ఏముందో మీకు అర్థం అవ్వాలి అంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. మీకు అంత ఈజీ చేయాలా అని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే తక్కువ సమయంలో మీకు బైబిల్ అర్థమైపోవాలా, మీరు నేర్చుకోవాలి, ఇతరులు నేర్పించాలా. ఈ ఒక్క బైబిల్ పనే కాదు కదా మీకు. అందరూ సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు సేవ ముందంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు సేవ చేస్తూ బైబిల్ చదవాలంటే చాలా కష్టం, టైం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పిన్ పాయింట్గా నోట్ చేసుకోండి. ఒక పావు గంటలో నేను ఇది చెప్పేయాలనుకుంటున్నాను. కొద్దిగా స్పీడ్గా రాయాలి. మరి స్పీడ్గా రాయలేని ఒక్కొక్క అధ్యాయం వదిలేయండి, పర్వాలేదు. రాయలేని అధ్యాయం ఉంది వదిలేయండి, రికార్డింగ్ ఉంది కదా, ఆ తర్వాత మీరు చూసి రాసుకుందరు. ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 8 అధ్యాయం మీకు చెప్పేసాను ఆల్రెడీ. రాజును కావాలని ఇశ్రాయేలు కోరుకున్నారు, అది రాసేసుకోండి అంతే. ఫస్ట్ సమూయేలు గ్రంథం 8 అధ్యాయంలో ఇశ్రాయేలీయులు రాజును కోరుకొనుట. ఇశ్రాయేలీయులు రాజును కోరుకొనుట.
ఫస్ట్ సమూయేలు 8వ అధ్యాయం. తొమ్మిదో అధ్యాయం. నెక్స్ట్ 9వ అధ్యాయం. సౌలు, బెన్యామీయుడైన సౌలు ప్రవక్త అయిన సమూయేలు కలుసుకొనుట. బెన్యామీయుడైన సౌలు ప్రవక్త అయిన సమూయేలును కలుసుకొనుట. ఇది 9వ అధ్యాయంలో. అంటే అధ్యాయం తలకు సారాంశం ఇస్తున్నాను మీకు. ఇప్పుడు అధ్యాయం చదివితే ఆ సారాంశం సరిపోద్ది. ఇప్పుడు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అధ్యాయాలు మీరు. ఎందుకంటే విశ్వాసాలు కూడా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఇక నెక్స్ట్ 10వ అధ్యాయం. సౌలుని రాజుగా సమూయేలు అభిషేకించుట. సౌలుని రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించుట. ఇది 10వ అధ్యాయంలో. మీరు ఇంకా బోర్డు వైపు చూడట్లేదు, నా వైపు చూడట్లేదు, మీరు పెన్ వైపే చూసుకుని సరిపోద్ది. మీ పేపరు, మీ పెన్ను. 10వ అధ్యాయంలో సౌలుని రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించుట. నెక్స్ట్ 11వ అధ్యాయం. సౌలు రాజు, ఇప్పుడు ఈయన రాజుగారు అనాలా. ఇంతకుముందు ఎవరు? సౌలు గాడిదలు కాసుకున్నాడు. ఇప్పుడు ఎవరు? అది ఇప్పుడు రాజుగారు అనాలి మీరు. సౌలు రాజుగా ఒకనే మర్చిపోయి మీరు మాత్రం సౌలు రాజుగారు అనండి. సౌలు రాజు గారు అమ్మోనీయులను జయించుట. సౌలు రాజు గారు అమ్మోనీయులను జయించుట. మరలా రెండోసారి పట్టాభిషేకం చేయుట సమూయేలు. మరలా రెండోసారి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు 10 అధ్యాయాలు కాకుండా మరలా ఇప్పుడు కూడా రెండోసారి మళ్ళీ పట్టాభిషేకం చేశాడు ప్రవక్త. ఈ అధ్యాయాలు 11 అధ్యాయాలు. 12 అధ్యాయంలో సమూయేలు అంటే ప్రవక్త అయిన సమూయేలు సౌలును రాజుగా నిర్ధారించుట. అలా రాసుకోండి, నేను చెప్తాను వివరణ. ప్రవక్త అయిన సమూయేలు సౌలుని రాజుగా నిర్ధారించుట అంటే కన్ఫర్మేషన్ అన్నమాట. ప్రజలందరి ముందు ఎలా కన్ఫర్మేషన్ చేశాడంటే, మీరు కోరుకున్నారు ఈ రాజుని, ఈయనే మీ రాజు, నాకేం సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు, నేను ఎలా జీవించానంటే వీడుకోలు ప్రసంగం, సమూయేలు వీడుకోలు ప్రసంగం ఒక విధంగా. ఇందులో నేను ముసలివాడిని అయిపోయాను. ఇప్పుడు నేను ప్రవక్త అయింది మొదలుకొని ఎవరి దగ్గర ఒక పైసా తినలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఈ విధంగా పరిపాలన చేశాను. మీ రాజు ఎలా పరిపాలన చేస్తాడో మరి మీ ఇష్టం, మీ రాజు ఇష్టం. ఈయనే మీకు ఇంకా రాజు. ఏదైనా సమస్య వచ్చిన ఆధారం రాకండి, మీరు ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. అది ఆ రకంగా ప్రజలకు డైరెక్ట్ చేశాడు సమూయేలుని. ఓకే, 13వ అధ్యాయం. సౌలు యొక్క విజయాలు 7వ వచనం వరకు, 13వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు కూడా సౌలు యొక్క విజయాలు. 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఇంచుమించు, లేదా మీరు చివరి వరకు వేసేసుకోవచ్చు. 8వ వచనం నుంచి చివరి వరకు ఏంటంటే సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క పాపం లేదా సౌలు యొక్క అవిధేయత. మీరు అధ్యయనం చేస్తే అర్థమైపోతుంది ఆ రిఫరెన్స్లో. ఏంటి అవిధేయత అంటే, గిల్గాలులో నువ్వు వెయిట్ చేయి, నేను ఒక వారం రోజుల్లో వస్తానని చెప్పాడు సమూయేలు. 7 దినాలు వస్తానని చెప్పాడు. ఈ లోపల ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తున్నారు. సౌలు రాజు చూశాడు, ఇంకా రావట్లేదు సమూయేలు అని ఈయనే దహన బలి అర్పించాడు. ఈయన దహన బలి ఇలా అర్పించినట్టు ఈయన వచ్చాడు. ఎదురుకెళ్ళి వందనాలని చెప్పాడు ప్రవక్త గారికి. ఏడు సంగతి అన్నాడు. బలి అర్పించేశానండి, మరి ప్రజలు ఊరుకోవట్లేదు, ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు అన్నాడు. ఎంత బుద్ధిహీన పని చేసావు, ఇక నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు దేవుడు, తన ఇష్టానుసారం మనుషులు అక్కడ కనుక్కున్నాడని 14వ వచనంలో రాశాడు. అదే 13:14 మొదటి సమూయేలు గ్రంథం 13:14 అండర్లైన్ చేసుకోండి. యెహోవా తన చిత్తానుసారం మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. నువ్వు దేవుడి ఆజ్ఞని గైకొనలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ చెప్పాడు. ఓకే, 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఏముంటుందంటే,
సౌలు స్వార్థపూరిత వివేకరహిత నాయకత్వము అని దీని పేరు. సౌలు స్వార్థపూరిత వివేకరహిత నాయకత్వం అని రాసుకోండి. అంటే సౌలు యొక్క స్వార్థం కనబడుతుంది ఇందులోని. ఒక విధంగా అంటే సౌలు స్వార్థపరుడు అన్నది ఇంత మనకు అర్థమవుతుంది. మ్యాటర్ ఏం జరిగిందంటే, సౌలు యోనాతాను తన కొడుకు, యోనాతాను కొంతమందితోని, సౌలు కొంతమందితోని ఫిలిష్తీయుల యుద్ధానికి విడిపోతారు. ఇక్కడ యోనాతాను ఇళ్ళ నుంచి వెళ్ళిపోయే సంగతి సౌలుకు తెలియదు. కొంతమంది తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి యోనాతాను చాలా యుద్ధాలు చేస్తాడు. ఈ అధ్యాయం చదివితే యోనాతాను ఎంత యుద్ధ వీడో మీకు అర్థమవుతుంది. యోనాతాను తాలూకు గొప్పతనం తెలియాలంటే ఈ అధ్యాయం చదవాలి మీరు, 14వ అధ్యాయం. అప్పుడు ఆ యుద్ధంలో ఈయన ఒక శపథం చేస్తాడు. ఎవరు? సౌలు రాజు. సాయంత్రం వరకు కూడా ఎవరు ఆహారం తీసుకోకూడదు, శత్రువులు జయించే వరకు, ఫిలిష్తీయులు జయించే వరకు అన్నాడు. ఈ విషయం యోనాతానుకు తెలియదు. ఈ లోపల ఒక తేనె కాలు పారుతుంటే అది ఇలా తీసి టచ్ చేస్తాడు. కళ్ళు ప్రకాశిస్తే వా ఎంత బాగుంటుందని వెనకాల కూడా చెప్పాడు. వాళ్ళు కూడా టచ్ చేశారు. ఈ విషయాలు నాన్నకు తెలిసింది సౌలు రాజు గారికి. ఇక నా కొడుకుని తీసుకురంటే చంపేద్దాం అన్నాడు అంతే. అప్పుడు ప్రజలందరూ అడ్డుపడిపోయారు. ఇవాళ ఫిలిష్తీయులు జయించాడు ఈయన, అందులో నువ్వు ఒట్టు పెట్టుకున్న సంగతి ఆయన తెలియదు కాబట్టి ఆయన చంపడానికి వీలు కాదని అడ్డుపడిపోయారు. ఇది ఇందులో ఉన్న స్టోరీ. ఓకే, ఇంకా అంత వివరణ చెప్పాలంటే అయిపోతుంది టైము. ఓకే, మీరు చదవండి. ఓకే, నెక్స్ట్ 15వ అధ్యాయం మొదటి 9 వచనాలు. 15వ అధ్యాయం 1-9. సౌలు అసంపూర్ణ విధేయత. ఇదొక ఇక్కడొక అవిధేయత కిందకి మీరు రాసుకోవచ్చు. సౌలు యొక్క రెండో అవిధేయత అనేది కూడా పెట్టుకోవచ్చు మీరు. అసంపూర్ణ విధేయత అనవచ్చు, లేదా సౌలు యొక్క అవిధేయత, రెండో అవిధేయత ఇది. ఇక్కడ ఏం జరిగింది అంటే, సమూయేలు ఒక మాట చెప్పాడు. అయ్యా నువ్వు వెళ్ళి అమాలేకీలు మొత్తం చెప్పే, అమాలేకీలు ఎవరిని ఉంచొద్దు, వాళ్ళు శత్రువులు, ఇశ్రాయేలుకి శత్రువులు వాళ్ళు, దేవుడు చంపేమని చెప్పాడు అన్నాడు. ఈయన ఏం చేశాడు? అందరిని చంపేసి ఆ రాజుని అగగ్ అన్న రాజుని తీసుకొచ్చి అక్కడ కొవ్వునటువంటి వాటిని తీసుకొచ్చి దాచుకున్నాడు. ఈయన ఏమయ్యా మొత్తం నిర్మూలన చేసేసావని అడిగాడు సమూయేలు. మొత్తం చేసేసాను అన్నాడు. మరి ఆ రంకెలేంటి, ఆ గొడవలు అరుపులేంటి అంటే, అవి కొవ్వునాట్లు తీసుకొచ్చి యెహోవా కొరకు ప్రతిష్ఠ కొరకు అంటున్నాడు. అసలు నేను ఎవరిదేమన్నాడు రా? మొత్తం నిర్మూలన చేసేమని చెప్పాడు కదా అక్కడ. దేవుడు చెప్పింది నువ్వు చేసేది అంతా నీ సొంత తెలివితేటలే. సరే ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పాడు. నెక్స్ట్ 15వ అధ్యాయం 10వ వచనం నుంచి 35వ వచనం వరకు. దేవుడు సౌలును తృణీకరించుట. 15వ అధ్యాయం 10-35. దేవుడు సౌలును తృణీకరించుట. అంటే ఆ మాట అన్న తర్వాత సౌలు వెనకాత వెళ్తాడు, సమూయేలు వెనకాత వెళ్తాడు. సమూయేలు అలాగనక సమూయేలు తప్పైపోయింది, అలాగనక సమూయేలు ప్రవక్త గారు అలాగనకండి అంటే, ఇక అలాగనకండి లేదు, ఇలాగనకానికి లేదు. దేవుడు తీర్మానం చేసేసుకున్నాడు, ఎవరిని అప్పుడే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన పాపానికి అని చెప్తాడు. అప్పుడు ఈ డిస్కషన్ అంతా ఈ అధ్యాయం ఉంటుంది. నెక్స్ట్ 16వ అధ్యాయం. ఇప్పుడు కొత్త వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. ఎవరు? దావీదు. ఇంతవరకు సౌలు దీవెనాత్మతో నడిచాడు. ఈ చివరిలో ఇప్పుడు ఇక్కడి నుంచి 16వ అధ్యాయంలో ఏమవుతుందంటే 1-13 వచనాలు రాసుకోండి. 1-13 వచనాలు. దేవుడు దావీదును రాజుగా అభిషేకించుట. అధ్యాయం నుంచి 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా యెహోవా ఆత్మ సౌలును విడిచుట, దురాత్మ వచ్చుట. దేవునాత్మేమో దావీదు మీదకి వెళ్ళింది, దురాత్మేమో ఇప్పుడు సౌలు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది. ఏ అధ్యాయంలోని? మొదటి సమూయేలు 16వ అధ్యాయం. ఇక నెక్స్ట్ 17వ అధ్యాయం. ఇది అందరికీ తెలుసు. 17వ అధ్యాయం గొల్యాతుని జయించుట. దావీదు గొల్యాతుని జయించుట. 17వ అధ్యాయం. 18వ అధ్యాయం. యోనాతాను దావీదును ప్రేమించుట, ప్రజలు దావీదుని హెచ్చించుట. 18వ అధ్యాయంలో యోనాతాను దావీదుని ప్రేమించుట, ప్రజలు దావీదుని హెచ్చించుట. ఎంతవరకు అంటే 9 వచనాల వరకు అది వేసుకోండి. 18వ అధ్యాయం 1-9 వచనాల వరకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు వేసుకోండి. దావీదుని యోనాతాను ప్రేమించుట, దావీదును ప్రజలు హెచ్చించుట.
9వ వచనం వరకు, 1 నుంచి 9వ వచనం వరకు ఇది. ఇప్పుడు ఇంకో మ్యాటర్ తర్వాత పాయింట్ ఏం రాసుకుంటారంటే 10వ వచనం నుంచి 18 అధ్యాయం 10వ వచనం నుంచి 20వ అధ్యాయం 42వ వచనం వరకు కూడా, 18 అధ్యాయం 10వ వచనం నుండి 20వ అధ్యాయం 42వ వచనం వరకు కూడా సౌలు రాజు దావీదుని చంపడానికి ప్రయత్నించుట. సౌలు రాజు, ఈయన ఇంకా రాజుగారే, ఇంకా పదవి పోలేదు. ఆత్మ అయితే దురాత్మ వచ్చింది, దురాత్మతోనే పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు, కానీ పదవి ఇంకా ఉంది. 18 అధ్యాయం 10 నుంచి 20 అధ్యాయం 42 వరకు కూడా దావీదుని సంహరించడానికి సౌలు అనేక ప్రయత్నాలు చేస్తాడు. అది ఈ భాగంలో. ఇక 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 28వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా దావీదు అరణ్యంలో అభివృద్ధి చెందుట. దావీదు అరణ్యంలో అభివృద్ధి చెందుట. 21వ అధ్యాయం మొదలుకొని 28వ అధ్యాయం 2వ వచనం వరకు కూడా కష్టాల్లో ఆశీర్వాదం అండి. అరణ్యాల్లో అభివృద్ధి అంటే ఏంటి? కష్టాల్లోనే దేవుడు దీవిస్తాడు. మనం అనుకుంటాం కష్టాలు వచ్చి ఏమైపోతాం అనుకుంటాం. కష్టాల్లోనే ఆశీర్వాదాలు. శ్రమల వలన ఆశీర్వాదం ఒక బుక్ రాశాను నేను. శ్రమల వలన ఆశీర్వాదం అని ఒక బుక్ ఉంది, నేను రాసింది. శ్రమల వల్లే ఎవరైనా ఆశీర్వదింపడతారు, కష్టాల వల్లనే ఆశీర్వదింపడతారు. శ్రమలు లేకుండా కష్టాలు లేకుండా ఆశీర్వాదం అంటే రాదు. అది ఇప్పుడు ఎంతో ప్రయాసపడుతున్నారు, నేర్చుకుంటున్నాం మనం. ఈ నేర్చుకున్న దానికి ఈ ప్రతిఫలం రాబోతున్న రోజుల్లో మనం చూస్తాం. మీ ప్రయాస ఏది అర్థం కాదన్నాడు కదా. డబ్బులు ఖర్చు పెడుతున్నారా, టైంకి ఖర్చు పెట్టుకుంటుంది. దాన్ని రుజువులు ఉన్నాయి, చాలా రుజువులు ఉన్నాయి దానికి. ఓకే, ఇంకా మీకు వివరణ కావాలంటే 21వ అధ్యాయంలో కొద్ది వివరణ. 21వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు ఏముంటుందంటే, ఒక యాజకుడు ఈయన్ని సంరక్షిస్తాడు, దావీదుని. నోబులో అహీమెలెకు అని ఒక యాజకుడు దావీదుని సంరక్షిస్తాడు, కొద్ది హెల్ప్ చేస్తాడు. 1 నుంచి 9 వచనాలు 21వ అధ్యాయంలో. 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే పిచ్చివాడిగా నటిస్తాడు దావీదు. ఎక్కడ? ఆకీష్ రాజు దగ్గర. ఫిలిష్తీ రాజు అని ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు, సౌలుకు భయపడి వెళ్ళి అక్కడ పిచ్చోళ్ళ నటిస్తాడు దావీదు. ఇది 21వ అధ్యాయంలో. ఇక 22వ అధ్యాయంలో మీకు ఏముంటుందంటే, అదుల్లాం గుహలోకి పారిపోతాడు. అక్కడ 22వ అధ్యాయం 6 నుంచి 23లో, అదే 22వ అధ్యాయంలో యాజకులని 85 మంది యాజకుల్ని సౌలు చంపించేస్తాడు. ఈ దావీదు వల్ల జరుగుతుంది. దావీదు వల్ల ఎందుకు చంపించేశాడంటే, 21వ అధ్యాయంలో అహీమెలెకు అని ఒక యాజకుడు ఈయనకు సహాయం చేశాడు. దోయేగు అని ఒక పశువుల కాపరి ఆయనకి హెల్ప్ చూశాడు. ఈ విషయం చూసి సౌలుకి చెప్పాడు. చెప్పగానే ఈ హెల్ప్ చేసినాడు ఎవడంటే యాజకుడు. మొత్తం యాజకుడు కుటుంబాల యాజకులందరినీ చంపేమని చెప్పాడు ఈ పిచ్చోడు. ఎవరు? సౌలు రాజు. మొత్తం 85 మంది యాజకులు చంపించేశాడు. ఇది 22వ అధ్యాయంలో. ఇక 23వ అధ్యాయంలో దావీదు ఫిలిష్తీయుల గురించి విచారణ చేయుట. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళమంటా వద్దా, ఎఫోదు పట్టుకుని విచారణ చేయడం. అలాగే సౌలు విషయంలో విచారణ చేయుట. మరి సౌలు ఇక్కడికి వచ్చిన పట్టుకుంటాడు, ఇక్కడ ఉండమంటావా ఇంకెక్కడికి వెళ్ళిపోమంటావా? అరణ్యులు ఉన్నప్పుడు దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అభివృద్ధి అవ్వడానికి కారణం ఏంటంటే, కష్టాల్లో నష్టాల్లో కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. మనం దేవుడి మీద ఆధారపడితే మనం ఎక్కడున్నే ఆటలు విజయాలుగా దేవుడు మారుస్తాడు అనడానికి ఈ దావీదు చరిత్ర మనకు అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నాడు, అరణ్యాల పాలయ్యి ఉన్నాడు, కానీ ఎక్కడికక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రభువా, మరి ఇక్కడికి ఆ శత్రువులు వస్తారా? నన్ను ఇక్కడ ఉండమంటే ఇంకో ప్లేస్ వెళ్ళిపోమంటావా? మరి సౌలు రాజు ఇక్కడికి వస్తాడా? ఇక్కడ ఉండమంటావు, నన్ను వెళ్ళిపోమంటావా అంటే దేవుడు ఆనుసరిస్తున్నాడు. ఆ ప్రకారం ఈ ప్రయాణం జరుగుతుంది. 23వ అధ్యాయంలో. ఇక 24వ అధ్యాయం, దావీదు సౌలును కాపాడుట. అద్భుతం. దావీదు సౌలును కాపాడుట. దావీదు సౌలును కాపాడేటి? అసలు సౌలు కదా దావీదుని తరుముతున్నాడు. అయిపోయింది, ఇంకా ముగింపుకి వచ్చాం మనం. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. దావీదుని సౌలు కదా తరుముతున్నాడు. మరి దావీదుని కాపాడాలా, సౌలు కాపాడాలా? దావీదే సౌలు కాపాడాడు.
కారణం ఏంటంటే ఒక గుహలో ఈయన ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఏమో శంఖావర్తనకి వెళ్ళాడంట. వెళ్ళేసేప్పుడు ఆ వెనక నుంచి ఆ పై వస్త్రం ముక్క కోసేసాడు ఈయన. కోసేసిన తర్వాత బయటకు వచ్చి కేకేసి చెప్పాడు, సౌలు రాజా చూడు, నిన్ను చంపాలంటే దేవుడు నాకు అప్పగించాడు, నిన్ను స్పాట్లో చంపేసి ఉండేవాడిని. నా పక్కన సైన్యత అభిషేకం చంపేస్తున్నాడు అంటే వద్దన్నాను. నేను దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం చంపకూడదని చెప్పాను. అందువల్ల నువ్వు బతికావు. ఈసారి అని నన్ను అర్థం చేసుకో. నీ ప్రాణం తీయాలని నాకు ఏం లేదు. నేను నీకు విరోధులు మాత్రం కాదు అని చెప్పాడు ఈ అధ్యాయం. ఓకే, 25 అధ్యాయం. 25 అధ్యాయంలో సమూయేలు యొక్క మరణం. 25 అధ్యాయులు ఇక్కడ చనిపోతున్నాడు సమూయేలు. 25 అధ్యాయంలో సమూయేలు యొక్క మరణం. దావీదు ఆడికి వెళ్తాడు. తర్వాత నాబాలు స్టోరీ. నాబాలు మొరటోడైన నాబాలు భార్య అబీగయల్ని దావీదు వివాహం చేసుకునుట. ఈయన దాని కరువులో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నానని కొద్ది ఆహారం ఎవరో బాబు అని పంపితే ఆడెవడన్నాడు, ఈడెవడు, ఎస్ఏ కుమారుడెవడు, యజమాని నుంచి పారిపోయిన ఇలాంటి చాలామంది చూసాం. ఈ ప్రసంగం చేస్తుంటారు, మీరు ఆల్రెడీ ప్రసంగం విని ఉంటారు. కాబట్టి ఇందులో నాబాలు చనిపోతాడు. నాబాలు భార్యను అబీగయల్ని దావీదు వివాహం చేసుకుంటాడు. ఇది 25 అధ్యాయంలో. ఇక నెక్స్ట్ 26 అధ్యాయంలో ఏముందంటే, దావీదు మరలా సౌలు ప్రాణాన్ని మళ్ళీ కాపాడాడు. మళ్ళీ దొరికాడు శత్రువు దావీదుకి. దొరికి ఈసారి చెప్పారు కదా, దావీదు ఎంత మంచివాడు చూసారా. యోసేపు ఎలా అంటేవాడు, దావీదు అలా శత్రువులు క్షమించడంలో యోసేపుని చూసి మనం నేర్చుకోవాలా, దావీదు చూసి నేర్చుకోవాలండి. ఈయనేమో ప్రాణం తీసేయాలని ఈయన కత్తెట్టుకు తిరుగుతున్నాడు, ఈటీసిరెత్తున్నాడు, మాట్లాడితే ఈటీసిరెత్తున్నాడు ఈయన సౌలు రాజు. ఈయన మాత్రం తప్పించుకొని పారిపోతున్నాడు. దొరికినా శత్రువుని చంపట్లేదు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నాడు, ఈడెవడ మెంటలోడరా బాబు, వాడే ఈయన ప్రాణం తీయని చూస్తున్నాడు, ఆ శత్రువు దొరికిన వదిలేస్తున్నాడు ఇటు ఈయన ధర్మం ఏంటి అర్థం కావట్లేదు మనకని పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. సైన్యాధిపతులు ఉన్నారు కదా, యోవాబు, అభిషే, అషహేలు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ మేనోళ్ళు అనేసరికి యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని ఎవడు ముట్టకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడు ఒక్క మాట అనకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని టచ్ చేసావంటే దేవుడిని లేపెత్తాడు అన్నాడు. అంత సామాన్యం కాదు యెహోవా చేత అభిషేకం అంటే. అది దేవుడు చూసుకుంటాడు, నేను అసలు టచ్ చేయకూడదు. కాబట్టి సేవకులు లేదని ఒక మాట అనడానికి కానీ, సేవకులు లేదన్నా వాళ్ళు కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా పొరపాటు ఉంటే దేవుడు చూసుకుంటాడు, కానీ మనుషులు టచ్ చేయకూడదు. మనుషులు టచ్ చేస్తే దేవుడు కలుగు చేసుకుంటాడు. తెలివిగా దావీదు దేవుడికి వదిలేసాడు అంతే సౌలుని. ఇది 26 అధ్యాయంలో. ఇక నెక్స్ట్ 27 అధ్యాయం. ఫిలిష్తీయుల వద్ద ఆశ్చర్యం నొందాడు. 27 అధ్యాయంలో ఈయన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎవరో దావీదు. ఇక ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు మావాడు, మా మామగారు మా ఆవిడని తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చేసాడు అక్కడ, ఇక అల్లుడని చూడకని చంపేస్తున్నాడు ఈయన నన్ను, కాబట్టి ఇంక ఇక్కడ ఉండకూడదని ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి తలదాసుకున్నాడు ఈయన. ఎస్సెక్కలాగా నాకు ఊరిచ్చాడు ఫిలిష్తీయులో. ఫిలిష్తీ దేశం ఎక్కడ ఉందో మీకు చూపించాం కదా, ఇది ఫిలిష్తీ దేశం. ఇక్కడికి వెళ్ళి సిక్కలాగా ఊరిలో దావీదుకి తనతో 600 మందికి తన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ ఉన్నారు. అక్కడ ఉండేటప్పుడు ఏం జరిగిందంటే, 1 సంవత్సరం 4 నెలలు ఉన్నారంట అక్కడ. మీకు 27 అధ్యాయం 7వ వచనంలో ఉంది అది. మొదటి సమయం 27:7లో సంవత్సరం 4 నెలలు ఈ సిక్కలగలోనే ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉండేటప్పుడు ఈయన సౌలు రాజుకి తరవడం మానేశాడు. ఇప్పుడు 28 అధ్యాయంలో సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే, ఇక ఎప్పుడు పెట్టుకున్నాడు, యాజకులు పిలిచాడు. ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, ఇక లాభం లేదని కర్ణపిశాచ స్త్రీని పిలిచాడు. ఏ కర్ణపిశాచ స్త్రీ చెల్లంగి వాళ్ళు ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాడో అదే కర్ణపిశాచ స్త్రీ మళ్ళీ పిలిపించుకున్నాడు. పిలిపించుకొని సమూయేలును రప్పించమని పతేయించాడు. అప్పుడు సమూయేలు అప్పుడు అందుకే బయటికి దేవుడు అనుగ్రహించాడు అక్కడ. ఎందుకంటే ప్రవచనం చెప్పాలి సౌలుకి. ఊరికి కంగారు పడిపోతున్నాడు కదా, నా భవిష్యత్తు ఏంటి, నాకు కళల ద్వారా కానీ స్వప్నాల ద్వారా కానీ ఎఫోదు వల్ల కానీ దేని ద్వారా నాకు దేవుడు ప్రత్యక్ష ఇవ్వట్లేదు ఏంటి అని కర్ణపిశాస్త్రికి మారువేషం వెళ్ళాడు. అప్పుడు సమూయేలు బయటకు వచ్చాను, రేపు ఇవాళకి నువ్వు నీ కుమారులు నాతో ఉంటారని చెప్పాడు ప్రవచనం. ఆఖరి ప్రవచనం ఇదే అని చెప్పాడు. ఇది 28 అధ్యాయంలో జరిగిన విషయం. ఇక 29 అధ్యాయంలో మీకు ఏం కనపడుతుందంటే ప్రియులారా, దావీదు కుటుంబాన్ని శత్రువులు అమాలేకీయులు తీసుకుపోతారు. ఈ అమాలేకీయులు ఇక్కడ ఉంటారు. ఈ దావీదు కుటుంబాన్ని భార్యలు పిల్లలు మొత్తం ఎత్తుకెళ్ళిపోతే చూడండి ప్రజలు అలాంటి వాళ్ళు. దావీదు కుటుంబం వల్ల ఇశ్రాయేలు ఇసిగిపోయి ఇక చంపేయాలనుకున్నారట దావీదుని, దావీదు కుటుంబాన్ని కూడా. భోజనం రెడీ చేయండి. ఓకే, భోజనాలు రెడీగా ఉన్నాయంట. బయట వాటర్ కూడా పెట్టండి. ఇక్కడ ఎప్పుడైతే శత్రువులందరూ దావీదు కుటుంబం తీసుకుపోయారో దావీదుకి ఇలా ఏడవడానికి కూడా శక్తి లేదంట. అది ఎక్కడ రాశాడు? 30 అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. అప్పుడు దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొనెను.
దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొనెను. వెళ్ళాడు యుద్ధానికి, సిక్లగలు అందరూ ఓడించేశాడు, మొత్తం దోచుకుపోయింది అంతా మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ డబల్ తెచ్చుకున్నాడు, తెచ్చి ఇశ్రాయేల్ పెద్దలందరికీ పంచిపెట్టేశాడు. ఇది ఈ తాలూకా 30 అధ్యాయంలో ఉన్న విషయం. ఇక లాస్ట్ 31 అధ్యాయంలో సౌలు రాజు, సౌలు కుటుంబం మొత్తం ఫిలిష్తీయుల చేతిలో చనిపోయారు. దీంతో సౌలు రాజు జీవితం సమాప్తం. మొదటి సమూయేలు గ్రంథం సమాప్తం. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ఎందుకు అధ్యాయాలు మీకు చెప్పానంటే, మిగతా అధ్యాయాలు, మిగతా గ్రంథాలు ఈ టైపులో మీరు చదువుకోవాలి. మీరు ప్రతి అధ్యాయాన్ని చదివి అధ్యాయాలు ఏముందో అసైన్మెంట్ తయారు చేసుకోండి. అప్పుడు ఏ అధ్యాయాలు ఏముందో అర్థమవుతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ రాసుకోండి, ఏ క్యారెక్టర్కి ఏ అధ్యాయంలో వాళ్ళ గురించి ఏముంది అని మీకు అర్థమవుతుంది. మీ స్టడీ ఎప్పుడు ఎలా ఉండాలంటే అధ్యాయాల వైజ్ ఉండాలి, క్యారెక్టర్ వైజ్ ఉండాలి. అన్ని అధ్యాయాలు కాకుండా కనీసం ముఖ్య అధ్యాయాలైనా మీరు స్టడీ చేసుకుంటే మీకు బైబిల్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. బైబిల్ ఎవరు బోధించినా, ఎక్కడ ప్రసంగం